శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు అనేక రకాల ప్రశ్నలను అడగటం జరిగింది. ప్రశ్నలు కొన్ని క్లుప్తంగా చెబుతాను. కుటుంబ సంబంధ బాంధవ్యాలలో కుటుంబ జీవితం సాగిస్తున్నటువంటి ఒక సోదరి తన భర్తతో అనేక ఇబ్బందులు పడుతున్నానని, ఆ ఇబ్బందులు ప్రారబ్ధ కర్మేనా, ఇదంతా ఇలా అనుభవించవలసిందేనా అని అంటూ ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఆ ఇబ్బంది ఏంటని. అర్ధరాత్రి లేపి భోజనం పెట్టమంటాడు. అర్ధరాత్రి భోజనం పెట్టడం ఏంటిదంతా అని. ఇలా ఇంకా అనేక ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. ఒక ప్రశ్నలో అడిగిన ఒక భాగాన్ని చదివానంతే. అలాగే ఇంకొకరు అసలు భగవంతుడు ఇటువంటి బాధాకరమైనటువంటి సృష్టిని ఎందుకు సృష్టించాడు అంటే, అనేక రకాలైనటువంటి ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి జంతువులు, పక్షులు, మనుషులు, ఎందుకు వీళ్ళందరికీ బాధ ఉంది? అసలు ఇలా బాధ కలిగేలా ఎందుకు సృష్టి భగవంతుడు చేశాడు ఈ భూమి మీద? సంతోషంగా ఎందుకు లేదు? ఈ బాధాకరమైన సృష్టి భూమి మీద ఎందుకు జరిగింది? గాడ్ వై క్రియేట్ ద పెయిన్ఫుల్ లైఫ్, యానిమల్స్, బర్డ్స్, హ్యూమన్స్ అండ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ప్లీజ్ మేక్ వీడియో. నో వన్ కెన్ హ్యాపీ ఆన్ ద ఎర్త్. ఎవరు భూమి మీద సంతోషంగా లేరు. ఇది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఎదుటవారు చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలోనే మాట్లాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తి అవ్వదు, మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. ఆ అలవాటు పోయి శ్రద్ధగా వినే అలవాటు రావటం, దీని గురించి తెలియజేయండి అని ఇంకొకరు అడిగారు. ఇంకొకరు, మీరు చెప్పేవన్నీ వింటున్నాను, అంత బాగానే ఉంది, మనసుని నిరంతరం గమనించాలి అంటే ధ్యానం చేయాలి కదా, ధ్యానం ఎలా చేయాలో కొంచెం వివరంగా చెప్పండి అన్నారు. ఇంకొకరు, ఇక్కడ ఈ భూమి మీద చెడు చేసేవాళ్ళు కదా కూడా, అంటే మంచి చేస్తూ తాను కూడా ఎవరికి ఉపయోగపడని స్థితిలో ఉండే వాళ్ళకన్నా, జాగ్రత్తగానండి, మంచిగా జీవిస్తూ తనకు తాను కూడా ఉపయోగపడని స్థితిలో ఉండే వాళ్ళకన్నా చెడు చేస్తూ 10 మందికి అన్నం పెట్టేవాళ్లే ముఖ్యం. అందుకే దైవ శక్తి కూడా మంచి వాళ్ళ కన్నా చెడుకే ఎక్కువ ఉపయోగపడుతున్నది. ఇదే సృష్టి ధర్మం. మీరు ఏమంటారు? వివరించండి. అంతేకాదు, చెడు చేస్తూ దానితో ధనాన్ని కూడబెట్టుకున్నవాడు 10 మందికి పెట్టాల్సిందే. సముద్రం అన్ని నదుల దగ్గర నుంచి నీరు తీసుకున్న ఆవిరి చేసి మళ్ళీ అన్నింటికీ పంచుతున్నట్లుగానే చెడు చేసేవాడు కూడా కూడపెట్టిన ఆస్తంతా ప్రభుత్వానికి అప్పగించి 10 మందికి పంచుతున్నాడు కదా. దీని గురించి చెప్పమంటున్నారు. అంటే ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇంకా కొంతమంది, సార్ మరి ఎందుకు మనం ఎవరైనా తిడితే, ఎవరైనా ఏమైనా అంటే అసలు ఎందుకు మనం తీసుకుంటున్నామని అడుగుతున్నారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం రోజు చెప్పుకుంటున్నాం, మీకు సందేహాలుంటే ప్రశ్నలు అడగండి, కానీ సుమారుగా 2000 శీర్షికలు పైన ఇదే విషయాల మీద మాట్లాడుకున్నాం. మీకు ఖాళీ ఉన్నప్పుడు అవి వినండి. లేదా ఇంకా విఘ్నులైనటువంటి అనేక మంది మహాత్ములు మనిషి గురించి చెబుతున్నారు. నమ్మకాలు, మతాలు, మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు కాదు, మానవుడి యొక్క శరీర తత్వం అది ఎలా పనిచేస్తుందని సైకాలజీ మీద చెబుతున్నారు, మనస్తత్వ శాస్త్రం. అవి వినండి. లేదా ఈ ఆధ్యాత్మిక మార్గాలలోనే అనేక మంది మనిషి ఉండవలసిన తీరుని సత్యంగా చెబుతున్నారు. అవి వినండి. అంటే వినండి అని ఎందుకు చెబుతున్నాను అంటే, అసలు మనకు నిరంతరం ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. ఆ పుట్టేటువంటి ప్రశ్నలకి
ఒక ఫుల్ స్టాప్ మనమే పెట్టుకోవాలి. ఎప్పుడూ ప్రశ్నలు వెళ్ళిపోతూనే ఉన్నాయి అనుకోండి, అంటే ఒక మధ్య మార్గంలో ఉండి ఒక దశలో సాగుతూ ఉంటే తెలుసుకోవటం తప్పు కాదు, ఎప్పుడు సందేహాలు తెలుసుకోవాలి. కానీ మన ప్రశ్నలే మనకేం చెబుతున్నాయి అనేటువంటి వివేకాన్ని పెంచుకోవాలి. మన ప్రశ్నలే మనకేం చెబుతున్నాయి అంటే, ఇప్పుడు భర్త వలన ఇబ్బంది కలుగుతుంది, ఇది ప్రారంభ కర్మని అనుకోవాలా? ఒక సోదరు అడుగుతున్నారు. ఏంటి అంటే, ఒక ఉదాహరణ, అర్ధరాత్రి అన్నం పెట్టమంటాడు అని. ఇంకా అనేక రకాలు. ప్రతి విషయం మనకి ఇబ్బందే. రెండవ మనిషితో మనం అనుకున్నప్పుడు, మనం అనుకున్న విధంగా, మనం అనుకున్న సమయాలలో, మనం అనుకున్న రీతిలో తప్ప ఏదైనా రెండవ మనిషితో మనకి ఇబ్బంది ప్రపంచంలో. ఎందుకని? నేను అనే భావన. అలాని నేను మనుషుల్ని వదిలేసి బతికేస్తుందా అంటే కాదు. మనుషులందరూ ఈ నేను కావాలి. నేనుండాలి, నాది ఉండాలి, నావి ఉండాలి, నా వాళ్ళు ఉండాలి, అన్నీ కావాలి. కానీ అవి ఎలా ఉండాలి? నా నేనుకి అన్ని అనుకూలంగా ఉండాలి. చిత్రమైన విషయం ఏంటంటే, ప్రపంచం అంతా ఇలాగే ఉంది. అంటే ఎక్కడో బయట కాదు, ఇప్పుడు మా ఇంట్లో కూడా చూస్తూ ఉంటాను. పిల్లలు చిన్నవాళ్ళు రెగ్యులర్గా మా ఇంట్లో ఇప్పుడు ఒక టైం ప్రకారం తింటాం మేము. అంటే నా భార్య, నేను, అదే మా అత్తగారు ఉంటున్నారు మా ఇంట్లో, పెద్ద వయసు ఆవిడ. అన్ని టైమింగ్స్ ఉన్నాయి. అంటే ఉదయం తాగే కాఫీకి టైమింగ్ ఉంది, మొత్తం మేము లేవటానికి టైమింగ్ ఉంది, కాలకృత్యాలకు టైమింగ్ ఉంది, కాఫీకి టైమింగ్ ఉంది, టిఫిన్కి టైమింగ్ ఉంది, భోజనానికి టైమింగ్ ఉంది, పడుకోవడానికి టైమింగ్ ఉంది. అన్ని టైం ప్రకారం జరుగుతాయి. ఓ 10 నిమిషాలు అటు ఇటు అంతే. గడియారం ప్రకారం జీవితం సాగుతూ ఉంటుంది. ఆ క్రమశిక్షణ అనేది మనం అనుకుంటుంటాం. సరే, ఓకే, మేబీ అది మంచిదే, తప్పేం కాదు, ఎందుకు తప్పు లేదు, రైటు లేదు. కానీ మా పిల్లలు ఆ ప్రకారం ఉండరు. మా అదుపులో ఉన్నప్పుడు, అంటే చిన్నతనంలో ఉన్నప్పుడు, మా హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు, పూర్తిగా మా మీద ఆధారపడి ఉన్నప్పుడు మా టైమింగ్స్ ప్రకారమే చేసామన్నీ. నిద్రపోతున్న లేపేసిన సందర్భాలు కూడా ఇప్పుడు కూడా చాలా మంది లేపేస్తుంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నీ మనకు అనుకూలంగా ఉండటం అనేది మనం కోరుకుంటున్నాం తప్ప సత్యం కాదు. అది ప్రారంభ కర్మ కాదు, ఆగామి కర్మ కాదు, సంచిత కర్మ కాదు. మన భావనలోంచి మనం తయారు చేసుకుంటున్న కర్మ. నా పిల్లలు నా మాటే వినాలి, నా కుటుంబ సభ్యులందరూ నా మాటే వినాలి, ప్రతి ఎదుటి వ్యక్తి, ప్రతి ఎదుటి విషయము, ప్రతి ఎదుటి సంఘటన నాకు అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు నేను నాలోంచే చూస్తూ ఉంటాను, అన్ని నాకు అనుకూలతలే కావాలి. అసలు ఇక్కడ ఎప్పుడు ప్రమాదం? ముందు దాన్ని గుర్తించమని, ఆ నేను మూలాన్ని తెలుసుకోమని చెప్పేది ఆధ్యాత్మికత. ఈ నేను మూలాన్ని తెలుసుకోవడం అనే దాంట్లోనే మొత్తం అంతా ఇమిడిపోయింది. ఈ నేనుని తెలుసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం దాని మూలం దాకా వెళ్ళిపోవాలి. ఈ నేను గురించి నాకు తెలియని విషయం లేదు అని. మనం ఏం చేస్తాం? అసలు నా గురించి నాకెందుకు తెలియదు, అసలు నన్ను నేను తెలుసుకోవటం ఏంటి? తాటే పుట్టదు ఎవరికి. నాకు అనిపించినవి చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు తినాలనిపించింది తింటాను, నాకు పడుకోవాలనిపించింది పడుకుంటాను, నాకు లేవాలనిపించింది లేస్తాను, నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. దాన్ని స్వేచ్ఛ అంటున్నాం మనం. అంటే మన వరకు అది స్వేచ్ఛ ఉండొచ్చు. ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటే అర్థమైపోద్ది. మా పాప ఎంఎస్ చేసేసింది. పెద్దవాళ్ళు అయ్యారంటే ఇంటర్మీడియట్ అలా వచ్చిన దగ్గర నుంచి, లేదా ఇంకా కొంచెం పెరుగుతున్న దగ్గర నుంచి సొంత అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. నాకు ఇది ఇష్టం ఉండదు, ఇది కావాలి, ఎలా కాదు ఎలా, రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు, పొద్దున్నే లేపకండి, ఇవన్నీ అనేక రకాలు ఉన్నాయి. స్వేచ్ఛ అంటే ఏంటంటే, అది ప్రమాదం లేని విషయం అయినప్పుడు ఎదుటి వాళ్ళను వదిలివేయటం. టైం ప్రకారం మీరు తినమంటే మాకు ఆకలి వేయట్లేదు, మాకు ఆకలిస్తే కదా మేము తింటాము. టైం ప్రకారం తినాలంటే అసలు ముందు మాకు ఆకలి వేయాలి కదా. ఇలా అంటే అన్ని నిజమే. కాలకృత్యాలు తీర్చేసుకోమంటే టైం ప్రకారం కాలకృత్యాలు రావాలిగా అందరికీ. స్నానం అయితే చేసేస్తాం, బ్రష్ అయితే చేసేస్తాం, మలమూత్ర విసర్జనలు, ఇవన్నీ కూడా
ఒక బాడీ సిస్టమ్ ఎవరికి వాళ్ళకి వేరువేరుగా ఉంటుంది, ప్లస్ వాళ్ళ యొక్క పరిస్థితులు, ఆలోచనలు, మనసు కూడా వేరువేరుగా ఉంటుంది. క్రమశిక్షణ తప్ప రైటా అన్నది కాదు. క్రమశిక్షణ గానే నడవాలి అంటే ఆ గానే అనే పదం తప్పు. ఒక్కొక్కసారి క్రమశిక్షణ తప్పడం కూడా రైట్ అవుతుంది. క్రమశిక్షణ అనేది ఒక పద్ధతి, ఒక విధానంలో వెళ్ళడానికి మనం చేసుకునే ఒక ఏర్పాటు. ఇప్పుడు చదువులు కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ మామూలుగా ఇలా ఉన్నాయనుకోండి, చాలామంది ఎంప్లాయీస్కి సాటర్డే సండే సెలవు వస్తుంది, మిగిలిన అన్ని రోజులు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ పనులన్నీ చేసుకొని గబగబా ఆఫీసులకు పరిగెత్తారు, ఇంట్లో వాళ్ళని తయారు చేసి పంపుతారు స్కూల్స్కి. వాటికి ఇప్పుడు సాటర్డే సండే సెలవు వచ్చింది అనుకోండి, రిలాక్స్డ్గా లేస్తారు, కాసేపు ఎక్కువ పడుకుంటారు, పనులన్నీ నిదానంగా చేసుకుంటారు, తొందర లేకుండా చేసుకుంటారు, హడావిడి పడకుండా చేసుకుంటారు. అది తప్పేం కాదే. ఇలా అనేక విషయాలను అర్థం చేసుకోవటమే తప్ప ప్రతి విషయాన్ని కంప్లైంట్ ధోరణిలో చూడటం అనేటువంటి అలవాటును ముందు మనం మానుకోవాలి. లేదు, కంప్లైంట్లు కూడా ఉండొచ్చు. ఒక తాగుబోతే ఆయన తాగొచ్చి కొడతా ఉండొచ్చు, తిడతా ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళు డబ్బు సంపాదించకుండా ఉన్న డబ్బులు ఎత్తుపోయి పాడు చేస్తూ ఉండొచ్చు, లేదా ఇంకా అనేక రకాల దురలవాట్లతో, అహంకారాలతో, పొగరులతో బాధలు పెడుతూ ఉండొచ్చు. నేను అవన్నీ అసలు కాదంటలా. ఇప్పుడు ప్రశ్నలు అడిగిన వాళ్ళన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోయినా, కొన్ని చెప్పినా కూడా నిజమైన కష్టం ఉండొచ్చు. కానీ ఈ సృష్టి ఎప్పుడు అర్థం చేసుకోవటం అనే ఒక్క పాయింట్ మీదే నడుస్తుంది తప్ప, ఆధ్యాత్మికత అనేది అవగాహన, అర్థం చేసుకోవటం, విశాలత్వం అనేటువంటి దాని మీదే సాగుతుంది తప్ప, జ్ఞానం అనేది కేవలం అవగాహన, అర్థం చేసుకోవటం అనేటువంటి విషయమే తప్ప ఇక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు ఏముండవు. ఒక తాగుబోతుని ఇప్పుడు ఎవరు మార్చేయలేరు, మీ కష్టాన్ని ఎవరు తీర్చేయలేరు. ఒకవేళ అది నిజమైన కష్టమైనా ఎవరో తీర్చలేరు. దాన్ని అర్థం చేసుకుంటే మాత్రం అక్కడ కష్టం ఉండదు. అర్థం చేసుకుంటే కష్టం ఉండదు. అదేంటంటే తాగుబోతూ తాగుతున్నాడు మా ఆయన, లేకపోతే మా అబ్బాయో, లేకపోతే మా ఇంట్లో ఎవరో, మా వాళ్ళు, ఆరోగ్యం పాడైపోతుంది, మా ఇంట్లో డబ్బు పోతుంది, మేము ఇబ్బందులు పడుతున్నాం, తాగినప్పుడు నానా రకాల చేష్టలు చేస్తున్నారు. ఇందులో అర్థం చేసుకుంటే ఇంకా కష్టం పోదండి. ఎలా అండి? బాధ ఎక్కడ పోద్ది? బాధ ఉంటుంది కదా, బాధ ఎలా పోతుంది? ఉంటుంది. నా వాళ్ళు అనేటువంటి తీవ్రమైన గాఢ భావనలో నా వాడికి ఆరోగ్యం పోద్ది. ఇప్పుడు మా డబ్బులు పోతున్నాయి అంటే నా డబ్బు, అలా నాకు సంబంధించిన పరువు ప్రతిష్టలు పోతున్నాయి, కీర్తి పోతుంది, మాకు చెడ్డ పేరు వస్తుంది. ఇలాని ఆ నాలో నేనులో ఇరుక్కుపోయినప్పుడు బాగా భౌతార్థంలో కనపడుద్ది అదే విషయం. తాగటాన్ని నేను ఎప్పుడు సమర్థించట్లా, అది ఎప్పుడు తప్పే, ఉదాహరణకి చెబుతున్నా. అయినా అది తప్పే. కానీ ఒక వ్యక్తి చేసుకున్న అలవాట్లను ఆ వ్యక్తే మార్చుకోవాలి తప్ప మనం వీలైనంత చెబుతాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోమని చెబుతాం, అది చెడుని చెబుతాం, మనం చెప్పదగిన అన్ని విధానాలలో చెబుతాం. ఇంకా అప్పుడు ఏం చేస్తాం? అక్కడే ఆధ్యాత్మికత ఎంటర్ అవుద్ది. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అందరి కర్మలో నావే నువ్వు ముడిపెట్టు కూర్చున్న ప్రాబ్లం అది. నేను నాది, నావి, నా వాళ్ళు, ఇది మొత్తం బాగుండాలి నాకు. నేను చాలా మంది మాట్లాడుతుంటే అంటే ఇది మా ఇంట్లోనే ఉంది. ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చి కోపంగా గట్టిగా ఏదైనా మాట్లాడుతుంటే ఆ పక్కన పని మనుషులు వింటారనో, పక్క వాళ్ళు వింటారనో, ఎదురింటి వాళ్ళు వింటారనో, మా ఇంట్లో వాళ్ళు ముందు అంటున్న మాట కంటే ఆ మాటకి అసలు విషయానికి విలువ పక్కన ఎవరేంటున్నారా అని చుట్టూ చూస్తూ ఉంటారు. అంటే ఎవరికి వినపడకూడదు. ఇక్కడ సామెత ఉంది, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు చూసినందుకు బాధ కలిగింది. అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద గొప్ప స్టేటస్ నేనే క్రియేట్ చేసుకుంటా. అందుకని ఇప్పుడు నన్ను ఏదో అంటున్నారా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ వినేస్తే నా పరువు పోయింది. వాళ్ళు ఎవరు వినకుండా లోపలంటే ఎవరు వింటలేదు. ఇప్పుడు లోపలింటి ఊరుకుంటావా, ఇంట్లో తలుపులేసి అంటే ఊరుకుంటావా అంటే లేదు. అప్పుడు డైరెక్ట్ బాధపడతాను, అప్పుడు డైరెక్ట్ గొడవకు వస్తాను. ఇప్పుడు వింటున్నారు అనేది బాధ. మనసు దానికి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుంది విషయం. ఇది తప్పు రైటు ఇంకొకళ్ళు అసలు అంటం అనే దాని గురించి నేను చెప్పట్ల. ఎదుట వారిని మీరేమీ చేయలేరు. ఆధ్యాత్మికతలో ఫస్ట్ సూత్రం అది.
ఎవరు ఎవరిని మార్చలేరు. అనేక శీర్షికలు చెప్పాను. ఎవరు ఎవరిని మార్చగలిగిన ఈ భూమి మీద అటువంటి అవకాశం ఒకవేళ ఉండి ఉంటే ఇప్పటికీ ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం దైవావతారులుగా పూజిస్తున్నటువంటి వాళ్ళు ఎవరూ సామాన్యులు కాదు, అసామాన్యులు వచ్చారు ఈ భూమి మీదకి. వాళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేశారో వాటిని ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము అని మనం చెప్పుకుంటున్నాం. లేదా మతము, మార్గము, దైవము, భక్తి, ప్రపంచవ్యాప్తంగా ఏ దైవీ విధానాలు సాగుతుంటే అవన్నీ కూడా మన ముందు తరాలలో వచ్చినటువంటి దేవుళ్ళని, దేవతలని కీర్తించబడి, మహాత్ములని, గురువులని కీర్తించబడి, మునులని, ఋషులని కీర్తించబడి, ఆయా మతాలలో ఆయా ఉన్నత పేర్లతో కీర్తించబడినటువంటి మహాత్ములే. కానీ ప్రపంచం మామూలుగానే ఉంది. ఇంకా మనం మాట్లాడుకుంటానే ఉన్నాం, ఇంకా ఇది చెప్పుకుంటానే ఉన్నాం. ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటది. ప్రపంచం ఏదో మారిపోయేది ఏం లేదు. ఎందుకని? మారిపోవటానికి అసలు అక్కడ ప్రపంచంలో ఏమి లేదు. మారిపోవటానికి ఏమి లేదు. అది ఎలా ఉందో అది సత్యంగానే ఉంది. ఉన్నదంతా సత్యంగానే ఉంది, ఉన్నదంతా ధర్మంగానే ఉంది, ఉన్నదంతా చక్కగా హాయిగా ఉంది. ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. ఇప్పుడు మరణము ఉందనుకోండి, మరణం అందరికి బాధ, బోర్ని ఏడుస్తారు కూర్చొని. అసలు ఆ పదమే అపశకునం అనుకుంటారు. మరణము అనేది మనం ఏర్పాటు చేసుకున్న భావనలో మన వాళ్ళు ఎవరో పోవటం మనకి ఇష్టం ఉండదు, మనం పోవటం మనకి ఇష్టం ఉండదు. కనుక మనం అనుకుంటున్నటువంటి ఒక అజ్ఞానపు భావనే తప్ప యావత్ సృష్టిలో మరణం అనేది చాలా సహజ విషయం. ఎంత సహజ విషయం అంటే పుట్టుక అంత సహజ విషయం అంతే. పుట్టడం జరిగింది కనుకనే మరణం అనేది జరుగుద్ది. పుట్టకపోతే అసలు మరణం కూడా ఉండదు. పుట్టి ఉండిపోవాలని కోరుకోవటం మన మూర్ఖత్వం. ఎందుకంటే ఆ సత్యాన్ని మనం తెలుసుకోలేదు, ఆ విశాలత్వాన్ని మనం తెలుసుకోవటం లేదు, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం లేదు. మనకు అక్కర్లా, మనకు ఆ విషయాలు అక్కర్లా. మనం అనుకున్నట్టుగా ఉండాలి. మనం అనుకున్నట్టు ఎందుకు ఉంటుంది? ఉన్నదాన్ని ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. అది సత్యము, అది ఆధ్యాత్మికత, అదే జ్ఞాన మార్గం, అదే జ్ఞానము. జ్ఞానం ప్రతి మనిషిలో ఉంది. నీలో జ్ఞానాన్ని ఉపయోగించడమే జ్ఞాన మార్గం. అంతే తప్ప ఎవరో మార్గాలు, రోడ్లు వేయాలి. అక్కడ శరీర భావంలో శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం, అందుకని మొత్తం సమస్యల కింద కనపడుతుంది. శరీరాన్ని మర్చిపోయి పక్కన పెట్టి జ్ఞానాన్ని ఉపయోగించి అన్ని కరెక్ట్గా కనపడతాయి. ఇప్పుడు మా పిల్లల గురించి చెప్పాను. మేము వాళ్ళు ఎదుగటం మొదలు పెట్టినాక స్టార్టింగ్ లో ఏంటి అన్ని ఇలా చెబుతున్నారు అని అనిపించింది. తర్వాత అనిపించింది అసలు మనం అన్ని మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దుతున్నాం మనం అని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు చదువుకుంటున్నారు. ఏమీ చేయకుండానే ఎంఎస్ ఎలా పాస్ అవుతారు? ఎంఎస్ అయిపోయింది మా అమ్మాయికి. అంటే ఏదో ఒకటి చేస్తాను, చదువుకుంది. మేము చదవలేదుగా చదువు, మేము చదివితే ఆమె పాస్ అవ్వలేదుగా. అంటే తను ఏదో తన పద్ధతిలో తాను వెళ్ళింది అంతే. అది కూడా అమెరికాలో ఒక్కతే ఉంది అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ చెప్పాం, అక్కడ ఎవరు చెబుతారు? రేపు ఎవరు చెబుతారు? వివాహం అయినాక ఎవరు చెబుతారు? మనం చనిపోయినాక ఎవరు చెబుతారు? మనం వాళ్ళకి ఏదైనా చెప్పటం కాదు, నేర్పటము. చిన్నతనం నుంచి తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళకు తెలియదు కనుక జాగ్రత్తగా చూసి పెంచాం అంతే. అన్ని వాళ్ళే నేర్చుకుంటారు. నేర్పటం కూడా మనకి ఇష్టం వచ్చింది చేయకూడదు. మొక్కలు ఎలా పెరుగుతాయో అలా పెరగని వాళ్ళ పిల్లల్ని, మనుషుల్ని, ఎవరినైనా, చుట్టూ ఉన్న ఎవరినైనా, పిల్లలేంటి పెద్దోళ్ళేంటి ఎవరినైనా. ఇప్పుడు చిన్నపిల్లలని తల్లిదండ్రులు ఒక మొక్క పెరుగుతుంటే అలా చూస్తూ ఉంటాం. దానికి పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి, చూస్తూ ఉంటాం. దానికి అవసరమైనవి సమకూరుస్తాం అంతే. దానికి నీళ్లు పోయాలంటే పోస్తాం అంతే. దానికి ఏం చేయాలో అది చేస్తాం. అలా మనం చేయటమే. ఒక మనిషిని ఎవరికి కూడా ఒక మనిషి ఇలా ఉన్నారు, ఇలా ఉండకూడదని చెప్పే హక్కు లేదు. నువ్వు ఎలా ఉండాలో నువ్వు నిర్ణయించుకో. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికము అంటే ఏంటంటే నేను ఎలా ఉండాలో అది మాత్రమే నా చేతిలో ఉంది. అంటే ఇప్పుడు ఈ చెబుతున్న ప్రాబ్లమ్స్ లేవా, కంప్లైంట్స్ లేవా, సమస్యలు లేవా అంటే అన్నీ ఉన్నాయి. శరీర భావనలోకి వెళ్తే సమస్తము ఉన్నాయన్ని కంప్లైంట్లే, ఉన్నాయన్ని సమస్యలే. ఈ శరీరము నేను 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 అని రోజు అనుకుంటుంటే ఉన్నాయన్ని సమస్యలే. జ్ఞానంలోకి వెళ్తే అసలు ఉన్నదంతా సత్యమే, అక్కడ ఏ సమస్య లేదు.
శరీర భావం నుంచి జ్ఞాన భావానికి షిఫ్ట్ అవ్వాలి, విశాలత్వానికి షిఫ్ట్ అవ్వాలి. అదే ఆధ్యాత్మికత. అంతే తప్ప అక్కడ మహిమల మాయలు అద్భుతాలు లేవు. అలానే జ్ఞానం ఏమన్నా ఎక్కడో ఉందని కాదు, అది కూడా నువ్వే నీలోనే ఉంది. నువ్వు అర్థం చేసుకునే గుణాన్ని పెంచుకో, నీ అవగాహన శక్తిని పెంచుకో. నీలో శరీర పరిమితంగా ఉండి నేను 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 అని అక్కడే ఇరుక్కుపోయినటువంటి ఆ భావజాలాన్ని విశాలం చేసుకో. అంతకు తప్ప అసలు ఈ సృష్టిలో దారి లేదు. దుర్యోధనుడు అనేటువంటి ఒక వ్యక్తి వలన, ధృతరాష్ట్రుడు అనేటువంటి ఒక వ్యక్తి వలన, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు, వీళ్ళిద్దరి వలన సుమారు 67 కోట్ల మంది చనిపోయారు మహాభారత యుద్ధం జరిగి. సుమారు అనే పదం వాడాను విషయం అర్థం చేసుకోవటానికి. అదే కాలంలో ఈనాడు భగవద్గీతను బోధించి అనేక మహాద్భుతమైనటువంటి జ్ఞానబోధలతో దైవంగా విరాజిల్లుతూ పూజింపబడుతూ కీర్తించబడుతూ యావత్ విశ్వములో అనేక మందిచే కీర్తించబడుతూ పూజింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి శ్రీకృష్ణుడు అనే ఆయన వాళ్ళ మధ్యనే వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళ బంధువే. ఆయన్ని ఆనాడు దేవుడని భావించిన వాళ్ళు ఉన్నారు, కాదని భావించిన వాళ్ళు ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటికి దైవత్వాన్ని ఆయనకి ఆపాదించుకుంటూ, అంటే ఆయన ఉన్నప్పుడు దైవత్వాన్ని గుర్తించి దేవుడు అనుకున్న వాళ్ళు ఉన్నారు, కాదు మామూలు మనిషి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంచుమించు ఉన్న వాళ్ళందరూ ఆయన్ని గౌరవించారు. ఒకవేళ యుద్ధాలు జరిగిన ప్రతి యుద్ధంలో ఆయనే గెలిచాడు. యుద్ధాలన్నింటిలో కూడా గెలిపోయింది. ఆయన యుద్ధాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే రాజ్యాలు ఉన్నాయి అప్పుడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు బంధువై ఉండి ఒక వర్గం ఆయన్ని నమ్ముతుంటే, ఆయన్ని నమ్మని రెండో వర్గం అయినటువంటి ఈ దుర్యోధనుడు వాళ్ళు కూడా ఆయన్ని అభిమానిస్తారు. దుర్యోధనుడు కూడా ఆయన సహాయానికి వెళ్ళాడు. దుర్యోధనుడు కూడా వాళ్ళ బంధువే. దుర్యోధనుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకున్నాడు. కానీ ఆయన ధర్మాత్ములైనటువంటి పాండవుల వైపు ఉండటం చేత ఆయన మీద కూడా కక్ష పెట్టుకున్నాడు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. ఈ దుర్యోధనుడు తల్లి గాంధారి ఆయన్నే శపించింది, కృష్ణ భగవానుడినే శపించింది. ఇవన్నీ చదువుకోకపోవటం వలన సృష్టి గురించి తెలియట్లేదు మనకి. ఇవన్నీ ఎందుకు రాశారు మహాభారతాలు, గ్రంథాలు, రామాయణాలు? సాక్షాత్తు భూమి మీదకి దేవుడు వస్తే ఆ దేవుడితోనే నానా రకాలుగా ఉన్నారు మనుషులు. దేవుడు అంటే ఏంటి? ఎవరికై చెడు చేయలేదు, నిరంతరం మంచి చేయటమే. ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించలేదు, అందరికీ సహాయం చేయటమే. ఇవి దైవ లక్షణాలు. అంతే. దేవుడు అంటే ఆకాశం నుంచి ఊడిపడిన ఉల్క కాదు. ఆయన మనిషిగానే జీవించారు, అందరితో పాటు వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఆనాటి పరిస్థితులు ఏంటో వాటికి తగ్గట్టు జీవించారు. కానీ ఇక్కడ దైవీ లక్షణాలు ఏంటి అంటే ఎదుట వారికి మేలు చేయటం, ధర్మము మంచి వైపు నిలబడటం, ఎప్పుడూ ధర్మంగా మంచిగానే ఉండటం, తన అవసరతలకు ఇతరులపై ఆధారపడేది లేదు, తన అవసరతలు తానే తీర్చుకోగలగటం, తన జీవితం తను జీవిస్తూ ఇతరులకు మేలు చేయటం, అది మంచి అంటే అదే దైవత్వం. ఆ దైవత్వంతో ఉన్నటువంటి మహానుభావుడిని శపించింది గాంధారి. ధృతరాష్ట్రుడు భార్య, దుర్యోధనుడు తల్లి. యుద్ధం మొత్తం అయిపోయినాక నీ వలన యుద్ధం జరిగింది, నువ్వు దేవుడివే కదా, దేవుడని తెలుసు కానీ దేవుడు చెప్పింది వినరంట. ఇప్పుడు కూడా అంతేగా, దేవుడు ఉన్నాడని తెలుసు. ఇంట్లో అందరి ఇళ్లలో మతాలు, ఏదో ఒక మతం, ఏదో ఒక దేవుడు, ఏదో ఒక విధానం, ఏదో ఒక గురువు, ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక ఫోటో, ఏదో ఒకటి ఉంటుంది దేవుడికి సంబంధించింది. కానీ అన్నీ తప్పులే. అసలు అబద్ధం ఆడకుండా మనిషి ఎక్కడ ఉన్నాడు, అసత్యం లేకుండా మనిషి ఎక్కడ ఉన్నాడు, అధర్మం లేకుండా మనిషి ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ దేవుడు లేరా? అప్పుడెప్పుడు కృష్ణ భగవానుడు సజీవంగా ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఆయన మాట వినలేదని ఈ రోజు మనం మన ఇంట్లో దేవుడి ఫోటో లేని ఇల్లు ఎక్కడ ఉంది? దేవుడిని నమ్మని వాళ్ళు ఎవరున్నారు? నాస్తికులు ఒక 5% ఉంటారేమో మొత్తం ప్రపంచం మీద. అంటే మేము దేవుడిని నమ్మము అనేవాళ్ళు. అందరూ ఏదో ఒక మతంలో ఏదో ఒక దేవుడితో సాగుతున్న వాళ్ళే. అసలు దైవ ప్రచారాలు చేసే మత పెద్దలు, మహాత్ములు, అంటే ఆ దైవ మార్గాలను నడిపేటువంటి గురువులు, మహాత్ములే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు, కొట్టుకు చేస్తున్నారు. మతాలు కొట్టుకుంటుంది ఎందుకు? వీళ్ళ వలనే, ప్రచారకుల వలనే.
మన మతం రేటు వాళ్ళ మతం కాదని మానవాళికి ముప్పు చేస్తుంది, వీళ్ళు కొట్టుకు చేస్తున్నాయి మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద. అంటే ఎవడేంటన్నాడు దేవుడి గురించి? అక్కడ ఏ దేవుడైనా కొట్టుకు చావమని చెబుతాడా? నేనే కరెక్ట్ అని చెబుతాడా? అంటే ఎందుకు సృష్టి ఇప్పుడు అలాగే ఉంటుంది అనడానికి మనకు ఎన్నో కథలు అందించారు, ఎన్నో గ్రంథాలు అందించారు, చదువుకోవాలి. అటువంటి మహానుభావుడైన కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం ఎందుకు లేని దోతగా వెళ్ళి కనీసం 5 ఊళ్ళు ఇవ్వండి పోనీ వాళ్ళు పరిపాలించుకుంటారు, ఇది అన్యాయం కదా, వాళ్ళ రాజ్యం మీరు తీసేసుకున్నారు, వాళ్ళు వనవాసం చేసిన వచ్చి తిరిగి వస్తే ఇస్తామని చెప్పారు కదా, వాళ్ళు తిరిగి వచ్చారు, ధర్మంగా ఇవ్వండి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయండి, పోనీ ఇవ్వనంటున్నారు, 5 ఊళ్ళన్నా ఇవ్వండి, యుద్ధాలు ఎందుకు, మనుషులు చనిపోతారు అని దూతగా వెళితే దూతగా వెళ్ళిన శ్రీకృష్ణుణ్ణి బంధించేయాలని ప్రయత్నించారు. అసలు ఈయన లేకపోతే, ఈయన్ని బంధించేస్తే, ఈయన్ని కనపడకుండా చేస్తే అసలు యుద్ధమే జరగదు, ఎందుకంటే ఈయనే వాళ్ళకి అండ అని ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు. ఆ ప్రయత్నాన్ని విఫలం చేసుకున్నారనుకోండి ఆయన. వాళ్ళ ప్రయత్నం సాగనివ్వలేదు, యుద్ధం జరిగింది. కానీ ఎవరు మారారు? సాక్షాత్తు భగవంతుడిని ఆరాధిస్తున్న అన్ని మతాలలో పోనీ ఏ మతానికైనా వెళ్ళండి, ఎవరు మారారు? యేసుక్రీస్తుని సులువ వేసి చంపేశారు స్వయంగా. అన్ని మతాలు మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి ఏదైనా. ఇలాంటి సందర్భంలోనే శ్రీశ్రీ గారి కవిత్వం గుర్తొస్తూ ఉంటుంది. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటే మనుషుల గురించి, మతాలు జాతులు ఇలా పెట్టుకున్నాం కదా. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి సమస్తం ఇతరులను బాధించటమే. అలా ఉద్వేగాలకు లోనైన మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. అందుకని కొంతమంది నాస్తికులు ఎందుకు అయిపోయారంటే, ఈ మతం దేవుడి ఫోటో పెట్టుకుంటారు, ఆ మతాన్ని పెట్టుకుంటారు, ఆ గురువుని పెట్టుకుంటారు, ఆ దేవుణ్ణి పెట్టుకుంటారు, ఆ దేవతను పెట్టుకుంటారు, అడ్డమైన పనులు చేస్తూనే ఉంటారు, అన్ని తప్పులు చేస్తూనే ఉంటారు. అది చూసే నాస్తికులు అయిపోయారు. మనుషులు మంచివాళ్లుగా బతికుంటుంటే నాస్తికులు ఉండేవాళ్ళు కాదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, అదిగో అందరూ మంచిగా బతుకుతున్నారు. అందుకని ఆత్మవిమర్శ ఆధ్యాత్మికత, నన్ను నేను చూసుకోవటమే ఆధ్యాత్మికత. ఎదుటివారి గురించి అలా చెబుతాం, దేవుడు వచ్చి దిగి చెప్పినా వినేవాళ్ళు లేరు ఇక్కడ. అలాని వినలేదా అంటే కొంతమంది విన్నారు కాబట్టి మనం ఆ కొంతమందిలోకి వెళ్ళాలి, అదే ఆత్మవిమర్శ. మీరు పాండవుల వైపు ఉంటారా, కౌరవుల వైపు ఉంటారా, మీ ఇష్టం. యుద్ధం అయితే ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. ఆ యుద్ధం దేవుడి సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది, అదే జీవితం, సృష్టి. మీరు జ్ఞాన ఎదుగుదలలోకి వెళ్ళాలి. అందుకే మీరు గమనిస్తే కృష్ణ భగవానుడి జీవితంలో హయ్యెస్ట్ ఏంటంటే భగవద్గీత. ఆయన మానవాళికి అందించి వెళ్ళింది ఏంటంటే భగవద్గీత. ఏంటి జ్ఞానం? ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని మానవాళికి అందించేసి వెళ్ళిపోయారు. ఆయన ఎప్పటికీ ఇంతే సృష్టి. ఇదిగో ఈ జ్ఞానంతో అయితే మీరు హాయిగా బతకగలుగుతారు. ఇక విడిగా మీరు నన్ను పూజించుకుంటారా, అర్చించుకుంటారా, ఆరాధించుకుంటారా, అది కోరికల కోసమా, రక్షణ కోసమా, మీ భావాలు ఏంటో మీ ఇష్టం, నన్నే కాదు ఏదేముంది ఆయన. కానీ జ్ఞానపరంగా అయితే మాత్రం ఇదిగో మీకు అందించేసాను, అయిపోయింది. మీరు దీన్ని ఇంకా పాటించుకుంటూ జీవించండి, జ్ఞానంలో ఎదగండి, జ్ఞానులుగండి. ఎక్కడ ఎవరు చెప్పినా అదే జరిగింది. కానీ జ్ఞానం మనలో లేదంటే ఉంది, కానీ దాన్ని వాడమే. ఎందుకు వాడమంటే చాలా సింపుల్ ఇష్యూ. ఎప్పుడు నాకన్నీ అనుకూలంగా ఉండాలి. ముందు ఈ భావంలోంచి మీరు బయటకు రాగలరా? లాభాపేక్ష లేని జీవితం జీవించగలరా? అదేంటండి లాభాపేక్ష లేకుండా జీవితం ఎలా జీవిస్తామండి అనే ప్రశ్న పుడుతుంది. మరి నువ్వు లాభాపేక్ష అనే ఉద్దేశాన్ని పెట్టుకోకుండా నువ్వేం చేసినా నీకు వస్తాయి. నువ్వు ఏమి చెయ్యొద్దని చెప్పట్లే. లాభాపేక్ష అనే ఉద్దేశం లేకుండా నువ్వు చేసే కర్మలన్నీ చేసుకెళ్ళిపో, అదే నిష్కామ కర్మయోగం. నిరంతరం లాభాపేక్షన. మాట మాట్లాడుతుంటే కూడా ముందు నా మాట వినాలి. ఇప్పుడు ఒక సోదరు అడిగిన ప్రశ్నలో అదే ఉంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలోనే మాట్లాడేస్తాం. అలా మాట్లాడే అలవాటు పోయి శ్రద్ధగా వినే అలవాటు రావడం గురించి చెప్తారా అని. ఏం లేదు, లాభాపేక్ష లేని జీవితం అనేది ఎప్పుడైతే మనసులోకి వస్తుందో మనిషి ఆగటం వస్తుంది, మనసు ఆగటం వస్తుంది, ఆలోచన ఆగటం వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే మధ్యలో మాట్లాడటం అనే అలవాటు ఉంది, అది తప్పేం కాదు. ఎందుకని ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఆపుతారు?
ఇంకోటి కూడా అక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, నేను మాట్లాడుతున్న మాట కంటే మాట్లాడుకునే వాళ్ళు ఎవరై ఉంటారు? కుటుంబ సభ్యులై ఉంటారు, స్నేహితులై ఉంటారు, సంబంధ బాంధవ్యాలు ఉన్నోళ్ళు ఇక్కడ మాట్లాడుకునేది. వేరే వాళ్ళు మాట్లాడుకోరు కదా ఎక్కడైనా, ఆఖరికి మీరు కూరగాయలు కొనే చోటైనా. ఇప్పుడు మనం మొదటి మాట మాట్లాడేటప్పుడు ఆ మొదటి మాట ఇంకా మన వాక్యం పూర్తి అవ్వకపోవచ్చు, మనం పారాగ్రాఫ్లు మాట్లాడవచ్చు, పెద్ద పెద్ద ఉపన్యాసం మాట్లాడేయచ్చు. అక్కడ నాది పూర్తి అవ్వలేదని మనం అనుకోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి కొంత అర్థమైపోయింది. మనం మొదలు పెట్టగానే మన భావం అర్థమయ్యి వెంటనే వాళ్ళలో ఇంకో భావం స్ఫురించింది. అప్పుడు ఆపి వింటము నేర్చుకోవచ్చు, లేదా ఆగి వాళ్ళది వింటము నేర్చుకోవచ్చు. కానీ ఇది మనిషిలో ఉన్న ఒక సహజ ప్రాసెస్ అని అర్థం చేసుకుంటే అసలు గొడవలేదు అక్కడ. మీరు ఆగి వింటారా, వాళ్ళని ఆగమంటారా, అది వేరే విషయం. కానీ ఇది మనిషికి ఉండేటువంటి ఒక సహజమైన ప్రాసెస్, జ్ఞానం చెప్పేది అది. మనం పూర్తిగా ఇప్పుడు మాట్లాడేసి ఆ వ్యక్తి ఏం మాట్లాడతాడో మొత్తం మాట్లాడేసి, ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా, మొత్తం మాట్లాడేసి అయిపోయిందండి మీది అని అడిగి అయిపోతే ఇప్పుడు నేను మాట్లాడతాను అంటే అసలు మానవ జీవితం కుదురుతుందండి ఎవరికైనా? మీరు ఆలోచించండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట మాట్లాడటం మొదలు పెట్టారు, ఏ చిన్న విషయానికైనా. ఇప్పుడు అయిపోయిందో లేదో తెలుసుకోవాలిగా మనం, మధ్యలోనే ఆపంటే. ఇప్పుడు మనం మాట్లాడలేదనుకో మధ్యలో వాళ్ళు చెబుతూనే ఉంటారు. మీరు చూడండి, మధ్యలో మీరు మాట్లాడకుండా ఉంటే ఎదుటి వాళ్ళు చెబుతూనే ఉంటారు. ఎప్పుడు చెప్పేవాడికి ఎప్పుడు వినేవాడు లోకువ. ఇప్పుడు ఉపన్యాసంలో అయినా నేను ఉపన్యాసంగా చెబుతున్నాను, మీకు కనపట్టలేదు కాబట్టి మీరు ప్రశ్నల రూపంలో తర్వాత అడుగుతున్నారు. మీరు నా ఎదురుగా కూర్చొని ఒకవేళ నేను మాట్లాడే అవకాశం ఇస్తే, ఎందుకంటే చాలా చోట్ల ప్రవచనకర్తలు, గురువులు, మహాత్ములు వీళ్ళెవరైనా సరే ఉపన్యాసములు, ప్రవచనాలంటే వాళ్ళు చెప్పింది వెంటనే స్టేజ్ మీద వాళ్ళు ఉంటారు, కింద మనం ఉంటాం. ఒకవేళ వాళ్ళు అనుమతిస్తే అడగాలి, మధ్యలో అడగడానికి లేదు. అటువంటి అలవాటు ఒకటి మనం తయారు చేసుకున్నాం. అవి కాదు, సహజ మానవ స్వభావం ఎలా ఉంటుంది అనేది జ్ఞానపరమైన విషయం. ఇందులో ఎవరి తప్పులు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఒక ప్రశ్న మీరు అడిగినా కూడా ఏం తెలీదు. నిజంగా మీరు నా ఎదురుగుండా ఉండి, అంటే నా ఎదురుగా కూర్చొని ఉండి నేను మీతో మాట్లాడుతూ ఉండి మధ్యలో మాట్లాడే అవకాశం ఉంది, మనం ఇది విశ్లేషణ చర్చించుకుంటున్నాం అంటే అసలు నా మాట ముందుకెళ్ళదు. మీరు ప్రతిదానికి ఇంకోటి అడుగుతూనే ఉంటారు, ఎందుకని మీకు అర్థమవుతుంది. లేదా ఇన్ని ప్రశ్నలు ఏంటి, రోజు వస్తూనే ఉన్నాయి ప్రశ్నలు, ఇంకా 100 ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అది ప్రశ్నలు రావాలి, రానివ్వండి, మాట్లాడుకుందాం, విశ్లేషించుకుందాం. కానీ ఇక్కడ నేను చెబుతున్న సత్యం ఏంటంటే, మధ్యలో ఆపటం తప్ప, పూర్తిగా వినకపోవడం తప్ప, లేదా పూర్తిగా వినకుండా మధ్యలో అవి మాట్లాడటం రైటా? అసలు అది రైటా రాంగా అనేది కాదు. ఇక్కడ జ్ఞానము విశ్లేషించి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ పరిస్థితిని ప్రకారం మీరు నడుచుకోవాలి, అంతే తప్ప ఇదే అని ఫిక్స్డ్గా చెప్పడానికి ఏమి ఉండదు. అక్కడ ఇది ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోకండి. అక్కడ ఫిక్స్ అవటమే తప్ప. అసలు సృష్టి మొత్తం నిరంతరం మార్పుకు లోనైపోతూ ఉంటుంది. మన శరీరం పుట్టుక నుంచి మనకు తెలుసు కదా, పుట్టక ముందు పిండ రూపంలో తల్లి గర్భంలో మనకు తెలీదు, కానీ అక్కడ కూడా దశల మార్పే జరిగింది, తెలీదు. పుట్టిన కాడి నుంచి శరీరం మార్పులకు లోనవ్వకుండా ఉంది. అసలు మార్పులకు లోనవటమేగా బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలంటే. మరణం వరకు మార్పు అవుతానే ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతానే ఉంది. సృష్టిలో మారనిది అనేది అసలు ఉండదు. సృష్టి అంటేనే నిరంతర కదలిక. కదలిక అంటే ఏంటి? నిరంతర మార్పు. కానీ మనం అందులో సెటిల్మెంట్ కోరుకుంటాం. చాలా చిత్రమైన విషయం. మనకి సెటిల్మెంట్ శాంతి అంటే ఏ మార్పులు ఉండకుండా అసలు జీవితం ఎలా ఉంటుంది? ఏ మార్పు లేకుండా ఒకే కూర వండుకో, ఒకే అన్నం వండుకో, ఒకే పచ్చడి వేసు తింటావు, నువ్వు తినవుగా. కట్టుకునే బట్టలు మార్చాలి, తినే తిండి మార్చాలి, అన్ని మార్చుకుంటానే ఉంటాం మనం. మళ్ళీ మనకు వెరైటీ కావాలి. కానీ జీవితం సెటిల్ అయిపోవాలి అంటే ఏంటి? ఏ కష్టాలు రాకూడదు, ఏ బాధలు రాకూడదు, ఏ కన్నీళ్ళు రాకూడదు, ఏ ఇబ్బందులు రాకూడదు. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం నేనుకి అన్ని అనుకూలంగా ఉండాలి. ఏ లోటు ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు, ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, శారీరక ఇబ్బందులు ఉండకూడదు, మానసిక ఇబ్బందులు ఉండకూడదు, సామాజిక ఇబ్బందులు ఉండకూడదు. అసలు ఎవరితో నాకు ఇబ్బంది ఉండకూడదండి. అది సెటిల్ అవటం అంటే. సెటిల్ అవటం అనే పదానికి అర్థమేదే. అసలు సెటిల్ అవ్వటం అనేది లేదు ఇక్కడ. ఎక్కడి నుంచో వచ్చావు, అది ఎక్కడి నుంచో తెలియదు. దానికి అంతమంది ఎన్ని కథలు చెప్పినా ఈ కథలే.
అవి కథలుగానే ఉంటాయి ఎప్పుడు, ఎందుకని అనుభవం ఉండదుగా, నిరూపణ లేదుగా. కాబట్టి కథలేవి, నేను చెప్పిన కథలే, ఏదో గ్రంథాల్లో ఉంది మీతో చెబుతున్నా. అది నిరూపణ లేని సత్యములు అంటారు. అంటే నన్ను నమ్మితే సత్యం, నేను నమ్మి చెబుతున్నాను అనుకోండి, నిరూపణ లేని సత్యం అది. నమ్మని వాళ్ళకి నిరూపణ లేని సత్యాలన్నీ ఎదుటి వాళ్ళకి అబద్ధాలే. ఎందుకని వాళ్ళు అందుకే ఇంకో మతంలో ఇంకో రకంగా రాసుకున్నారు. సృష్టి తీరు, సృష్టి విధానం, వాళ్ళ దేవుడు ఎలా చేశాడు వాళ్ళు రాసుకున్నారు, వీళ్ళ దేవుడు ఎలా చేశాడు ఎలా చేస్తున్నాడో వీళ్ళు రాసుకుంటున్నారు. ఎందుకని అవన్నీ కథలు కాబట్టి. ఎందుకని నిరూపణ లేదుగా. నిరూపణ ఉంటే అసలు చర్చ ఉంది, అందరూ ఒకదాన్నే పట్టుకుపోయేవాళ్ళం. సూర్యుడు అందరికీ ఒకటే, గాలి అందరికీ ఒకటే, భూమి అందరికీ ఒకటే, చెట్లు అందరికీ ఒకటే, జంతువులు అందరికీ ఒకటే, అన్నీ ఒకటే కనపడుతున్నాయిగా. నిరూపణ ఉంది. నిరూపణ లేని దేవుడు, నిరూపణ లేదు కాబట్టి ఎవరి సత్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అందుకని నిరూపణ లేని సత్యములు అంటాను. అనేకం ఉంటాయి, నిరూపణ లేని సత్యములు అనేకంగా ఏర్పడుతూ ఉంటాయి. సత్యం అంటే ఏంటి, వాళ్ళు నమ్మారు, అది సత్యం కాదు. అసలు నిరూపణ లేనిది సత్యమే కాదు. సత్యం అంటేనే నిరూపణతో కూడింది. కానీ కొంతమంది అదే సత్యం అనుకుంటున్నారు కాబట్టి నిరూపణ లేని సత్యములు. అవి నేను కూడా మాట్లాడవచ్చు, ఎందుకంటే పుస్తకాలు చదువుతూ ఉంటాం, ముందోళ్ళు ఎవరో చెప్పినవి మళ్ళీ చెబుతూ ఉంటాం. అందులో నాకు నచ్చినవి అవి, లాజికల్గా నాకు కరెక్ట్ అనిపించినవి మాట్లాడుతూ ఉంటాం. ఇలా అసలు మనం ఏది చేసినా ఇప్పుడు మధ్యలోనే ఆపి మనిషి ఎందుకు మాట్లాడతాడు ముందు తెలుసుకోవాలి. మనం మొదలు పెట్టగానే, ఆ టాపిక్ మొదలు పెట్టగానే ఆ టాపిక్ మనం ఏం మాట్లాడుతున్నామో మనతో వాళ్ళకు పరిచయం ఉండటం వల్ల కావచ్చు, ఆ విషయం తెలియటం వల్ల కావచ్చు, మన గుణ స్వభావాలు వాళ్ళకి తెలియటం వల్ల కావచ్చు, లేదా ఆ విషయం మీద పూర్తిగా అవగాహన ఉండటం వల్ల కావచ్చు. ముందు వినటం అనేది, అంటే ఎవరైనా చెబుతున్నప్పుడు వినటం అనేది ఎప్పుడైతే జరిగిందో విన్నదానికి స్పందించడం అనేది అమ్మటే జరిగిపోద్ది. స్పందించినప్పుడు మధ్యలో మాట్లాడేస్తారు. మాట్లాడొద్దు అంటే మీరు స్పందన ఆపేస్తున్నారు. అక్కడ మీరు అర్థం చేసుకోండి. మాట్లాడొద్దు అంటే స్పందన ఆపేస్తున్నారు, మాట్లాడరు. మీరు చూడండి, ఇప్పుడు స్కూల్లో మాస్టర్ పాఠాలు చెబుతున్నాడు, మీకేమైనా సందేహాలుంటే అడగండి అనే వరకు పిల్లలు అడగరు, మెదలకుండా కూర్చుంటారు. ఎందుకని అక్కడ అలా నేర్పారు, మధ్యలో మాట్లాడకూడదు, పాట వింటా ఉండండి. తర్వాత అడుగుతాడు ఆయన సందేహాలు ఉన్నాయా అని, అంటే ఆయన అవకాశం ఇవ్వాలి, లేకపోతే మీరు వింటా ఉండమే. అక్కడ అలాంటి చోట మాట్లాడటం కుదరదు. ఏదైనా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మన యజమానులు లేదా మన హయ్యర్ అఫీషియల్స్ మాట్లాడుతున్నారు, మనకు సందేహాలు ఉన్నాయి, కానీ వాళ్ళు పూర్తిగా మీటింగ్ అంతా అయిపోయి ఇప్పుడు మీ సందేహాలు అడగండి అనే వరకు మనం మాట్లాడకూడదు. అలా అన్ని చోట్ల ఉంది. మిలిటరీలో పై ఆఫీసర్ల దగ్గర అలాగే ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. కానీ సహజమైనటువంటి మానవ ప్రవృత్తిలో సహజ మనుషులు అందరూ కలిసిమెలిసి ఉండే చోట, అంటే ఈ ప్రశ్న నన్ను కొన్ని 100 సార్లు మా ఇంట్లో వాళ్ళు వేశారు. ఎవరో కాదు, నా పయ్యోళ్ళు, నా పెద్దోళ్ళు నన్ను పెంచేటప్పుడు కొన్ని 100,000 సార్లు. దానివల్ల ఇప్పుడు మేము విడిపోయాం కూడా. ఎందుకంటే నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, నా పయ్యోళ్ళకి ఎంత వయసు ఉంటుందో మీరు ఊహించుకోండి. నేను చెప్పేది నువ్వు వెంటనే తప్ప నీ నుంచి అసలు మాట రాకూడదు, చిన్ననాటి నుంచి ఈనాటి వరకు అంతే. అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలా తనకి ఎదురు చెప్పకుండా తను చెప్పింది వినేవాళ్ళు దొరికే మార్గం ఏంటి, ఆ మార్గం అనుకున్నారు, అందులో సక్సెస్ అయ్యారు. వేల లక్షల మందిని తయారు చేసుకున్నారు. నేను తప్పుకొని పక్క వచ్చాను. మధ్యలో మాట్లాడకూడదు, అసలు మధ్యలో అసలు వద్దు, మధ్యలోనూ లేదు చివరిలోనూ లేదు, నేను చెప్పించేయటమే. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు, అందరిలోనూ ఈ మనస్తత్వం ఉంటుంది. అసలు అలాంటి వాళ్ళకి అలా చెప్పింది వినేవాళ్ళు దొరకాలని ఎంత ప్రయత్నాలు చేసుకుంటారో. మనుషులందరూ ప్రయత్నం అదే. కానీ జ్ఞానం అనేది ఒకటి ఉంది, ఇది శరీర భావన. నేను చెప్పేది నువ్వు వినాలి, నేను తండ్రిని కాబట్టి వినాలి, నేను తల్లిని కాబట్టి వినాలి, నేను యజమానిని కాబట్టి వినాలి. నాకు తెలుసా లేదా అన్నది పాయింట్ కాదు అసలు. అక్కడ నువ్వు నా మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి వినాలి. ఆధారత లేనోడు వినడం. నాకు కుదిరి నాకు ఇంక అక్కర్లేదులే అనుకున్నప్పుడు నేను వినడం మానేసి పక్క వచ్చాను. మీకు నమస్కారం, మీకు దండం అని జీవితకాలం మౌనం పెట్టుకొని పక్కన కూర్చున్నాను. నేను నా సొంత విషయమే చెబుతున్నా. నా పిల్లలకి ఆ అనుభవం నాకు ఉంది కనుక నా పిల్లలకి నేను చెప్పినట్టే వినాలి అనేదాన్ని అసలు మానేశాను. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎదుగుదలలో వాళ్ళకి నేనేం సహకరించగలను అంతవరకే అలా అని చెబుతాను. చెప్పకుండా అసలు ఉండను. వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఇలా కాదు అలా అని చెబుతాం అంతవరకే. కానీ స్వేచ్ఛ ఎప్పుడు ఉంది.
ఎదుట వాళ్ళ స్వేచ్ఛను మనం హరించకూడదు. అక్కడిక్కడ పాయింట్ మధ్యలో ఆపి మాట్లాడేవాళ్ళు తప్ప, లేదా మొత్తం విన్నాక మాట్లాడేవాళ్ళు రైటా, ఇది కాదు అసలు ఇక్కడ విషయం. మధ్యలో ఆపి మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాం అనుకోండి, ఈగో అది. లేదా ఎదుట వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో ఇంకోటి మాట్లాడేస్తున్నాం అనుకోండి, అది కూడా ఈగోని, అహంకారమే. రెండు ఇక్కడ అహంకారపు చర్యలే, నేనులు. అందులో ఏది తప్పు ఎదురైతే మనకు తెలియదు. అనేక సందర్భాల్లో రెండు, ఒకటి తప్పు అవుతూ ఉంటుంది, ఒకటి రైట్ అవుతూ ఉంటుంది, రెండు వైపులో జరుగుతూ ఉంటుంది. నిర్ధారించిన సూత్రం లేదు. మళ్ళీ ఏ స్కూల్స్లోనో ఏ ఉపన్యాస సభల్లోనో ఇలాంటి చోట్ల, అన్ని నిర్ధారించబడిన చోట్ల వాళ్ళు పూర్తిగా వాళ్ళు చెప్పేది వినడానికి వెళ్ళాం కాబట్టి అక్కడ కూర్చొని విని వాళ్ళు అడగమన్నప్పుడు సందేహాలు అడగాలనే ప్రదేశాలు కొన్ని ఉంటాయి తప్ప సామాన్య జీవితంలో ఎవరైనా అలా మాట్లాడతారు. జ్ఞానం నేర్పుద్ది ఇక్కడ, అదే చెప్పుద్ది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తికి స్పందన వచ్చేస్తుంది, మనకు కూడా అలాగే స్పందన వస్తుంది. ఆ స్పందనతో మనం ఉద్రేకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో ఆపారనుకోండి మనకు బాధగా ఉంటుంది. అది మన స్పందన. కానీ వాళ్ళకి ఏదో అర్థమైపోయింది మనం మొదలెట్టగానే, వీళ్ళు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టరో ఇలా వాక్యాలు చెబుతానే ఉంటారు, మధ్యలో మనం కొంచెం అది మన అభిప్రాయం చెప్పేయాలి లేకపోతే అంటే స్పందన కదా అసలు, లేకపోతే అనేది లేదు స్పందన. దీన్ని ఎవరు ఆపుకోవాలి అనేది ఆధ్యాత్మికం అంతే. ఎదుటోళ్ళని ఎలా ఆపగలం మనం? అసలు ఒకసారి ఆపటం కరెక్టా, లేదా మధ్యలో ఆపి చెప్పటం కరెక్టా, లేదా పూర్తిగా వినటం కరెక్టా తెలీదు. కానీ నన్నైతే ఒక జీవితకాలం నన్ను అడుగుతానే ఉన్నారు, నువ్వు అసలు నాకు ఎదురు చెప్పకో, మాట్లాడుకో, మధ్యలో కాదు అసలు మాట్లాడుకో, నేను చెప్పింది చేయటమే, నేను చెప్పింది చేస్తే నా ఇంట్లో అన్నం పెడతా, బట్టలు కుట్టిస్తా, చదివిస్తా, లేదా నీ దారి నువ్వు వెళ్ళిపోయిన నాకు చిన్నతనం నుంచి చెబుతానే అన్నారు. నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. అలానే వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యారు. తన మాటకి ఎదురు చెప్పని వాళ్ళని, తను చెప్పిందే చేసే వాళ్ళనే వేల మందిని తయారు చేసుకున్నారు, తెగలు తయారు చేశారు, దైవ మార్గాలు తయారు చేశారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను ఒక్కడనే పక్క వచ్చా. అది ఎవరిష్టం వాళ్ళు. అది చెప్పా, ఎవరు ఎలా వెళ్తారు అనే దాంట్లో నువ్వు నీదే గెలిపించుకోవాలనుకుంటావు, నీ ఇష్టం. ఇక్కడ వ్యక్తిగతంగా మాత్రమే ఛాన్స్ ఉంది తప్ప, ఇప్పుడు నేనేమనుకున్నాను, ఈ గెలుపు పోరాటాలు మనకెందుకు, ఈ గొడవలు మనకెందుకు అని నేను మౌనంగా పక్కొచ్చా. వాళ్ళు వాదోపవాదాలు వద్దు అన్నీ మౌనంగా పక్కొచ్చా. అది నా నిర్ణయం. వాళ్ళు సాధించుకున్నారు, తన మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని వేల మందిని సాధించుకున్నారు. ఎదురు చెప్పిన వాళ్ళందరినీ పంపించేసి వదిలేసుకుంటా, ఎదురు చెప్పిన వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి అన్ని చేసుకుంటా, సమకూర్చుకుంటా, ఇదంతా నా బ్యాచ్, నా సమూహం. అలా మీరు ఒక మతమైన అంతే. ఒక మతం ఎలా ఏర్పడుతుంది, ఒక రిలీజియన్ ఎలా ఏర్పడుతుంది అంటే కేవలం విశ్వాసం. ప్రశ్నించడానికి అక్కడ ఎవరు లేరు, గ్రంథం ఉందంతే. ఆ గ్రంథాన్ని చదువుతున్న ప్రచారకులు ఉన్నారంతే. ఆ ప్రచారకులను ఒకళ్ళు ప్రశ్నించామనుకోండి, వాళ్ళకి తెలిసిన ఆన్సర్లన్నీ చెబుతారు, తెలియకపోతే తీసుకెళ్లి ఆ గ్రంథానికి, ఆ గ్రంథపు దేవుడికి ఆపాదిస్తారంతే. మతం అంటేనే ప్రశ్నించడానికి లేదు, పరిశీలించడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. నమ్మకం అంటేనే అర్థమైంది, నమ్మాలంటే, బిలీఫ్ సిస్టమ్. అలానే అసలు నమ్మకం గురించి మాట్లాడటానికి లేదు, ఎవరి నమ్మకాలు వాళ్ళే. నమ్మకం తప్పు కాదు, రైటు కాదు, అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే నమ్మకాల మీదే సృష్టి నడుస్తూ ఉంటుంది. భర్తను నమ్మి భార్య పక్కన పడుకుంటుంది ఇంట్లో, తల్లిదండ్రులు నమ్మి పిల్లలు పడుకుంటారు, పిల్లల్ని నమ్మి తల్లిదండ్రులు ఉంటారు. అలాగే సాగుతూ ఉంటాయి జీవితాలు. స్నేహితులు నమ్ముతూ ఉంటారు, అయినా ఎంతో మంది మోసపోతుంటారు. మళ్ళీ నమ్మకాలు ఉంటా ఉంటాయి. మనుషుల మధ్య ఉండే ఇవే ఇప్పుడు నమ్మకాలు, మోసాలు. అక్కడే మళ్ళీ మంచి చెడులు వచ్చింది, అదే ఇప్పుడు మనకి ఇబ్బందులు కలుగుతున్న సమస్యలు కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ సమస్యల్ని మనం జ్ఞాన కోణంలో చూస్తే మనుషులు రకరకాలుగా ఉంటారు, వాళ్ళు అలవాట్లు చేసుకుంటారు, ఎంతో మంది తిరుగుతూ ఉంటారు, ఎంతో మంది వెళ్తూ ఉంటారు. ప్రమాదకరమైనటువంటి విషయాలకి చెప్పడం తప్పులేదు, కానీ చెప్పినా కూడా ఆపేయాలి, వదిలేయాలి. ఎందుకని ఇప్పుడు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, అక్కడే గాంధారి ఉంది. మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళందరూ చచ్చిపోయారు. గాంధారి, ధృతరాష్ట్రుడే బతికారు. ఏ విషయం ముందు నుంచి కృష్ణుడు చెబుతానే ఉన్నాడు, అందరూ చెబుతానే ఉన్నారు. వాళ్ళతో పాటు 67 కోట్ల మంది చనిపోయారు సుమారుగా. కేవలం వాళ్ళ అహంకారం కోసం, వాళ్ళ తప్పుడు పనుల కోసం. అందులో అంతా తప్పే ఉంటుంది. అక్కడ విషయాన్ని చూడమంటలా, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళని
ఎన్ని యుద్ధాలకైనా వెళ్ళేవాళ్ళు ఉంటారు, అలా మనం ఏం చేయగలం? ఇది జ్ఞానం. ఏమీ చేయలేనప్పుడు ఏం చేయాలి? వదిలేయాలి. ఏమండి నా కొడుకుని ఎలా వదిలేనండి? కొడుకుని వదిలేయమంటలా, అతను అలాగే ఉంటాడు. ఇక ఆ భావాన్ని వదిలే, దుఃఖపడటం వదిలే, ఘర్షణ పడటం వదిలే, చెప్పి చూసావు అయిపోయింది. లేదు వదిలేయలేదు, ఏమవుతుంది? వదిలేయకుండా అలాగే వెళ్తే ఏమవుతుంది అంటే మహాభారతంలో జరిగిన వినాశనం అవుతుంది. నువ్వు కూడా నాశనం అయిపోతావు అతనితో పాటు. అతను కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. మనిషిని వదిలేకు, నువ్వు చేయగలిగించేయి, కానీ విషయాన్ని మనసులోంచి వదిలే. ఇక ఇది మనం ఏం చేయలేమని ఆధ్యాత్మిక చెప్పేది అది. అక్కడే ఉండు, అలాగే ఉండు, తామరాకు పోయి నీటి బొట్టులా ఉండటం నేర్చుకో. మీకేం పోయిందండి మీరు చెప్తారని మీరు అనొచ్చు. నేను నాదే చెప్పాను. నా చిన్ననాటి నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను జీవితకాల మౌనం పెట్టుకునే వరకు, అంటే 2021లో మౌనం పెట్టుకున్నాను. సుమారుగా నా 50వ సంవత్సరం నుండి 51వ సంవత్సరం వచ్చినాక జీవితకాల మౌనం పెట్టుకున్నా. కేవలం నా కుటుంబ సమస్యలుగా పెట్టుకున్నా. కుటుంబం అంటే నా భార్య పిల్లలతో కాదు. మేమందరం హాయిగా కలిసి ఉన్నాం, చక్కగా ఉన్నాం. ఉన్నదేదో ఆ పచ్చడి మెతుకులు తిని హాయిగా బతుకుతున్నాం. విషయం అది కాదు. ఏంటి ఇక్కడ విషయం అంటే ఏమీ లేదు. ఎదుటోళ్ళు కూడా తప్పు కాదు, ఎవరో తప్పు కాదు. కానీ అది సమస్య ఎందుకు అయింది అంటే, ఒకటే సమస్య, ఎదుట వ్యక్తి స్వేచ్ఛ హరించబడుతుంది. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి. కొట్టడం, తిట్టడం. తల్లిదండ్రులు చాలా మంది పిల్లల్ని కొడతారు. అదేంటో నాకు అర్థం కాదు. అసలు కొట్టడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ కొట్టేటువంటి తల్లిదండ్రులు అసలు తల్లిదండ్రులేనా? లేదా ఆపుకోలేని కోపం రాక్షసత్వంగా మారిపోతుంది వాళ్ళల్లో. అంత ఆపుకోలేవా? నిన్ను కొడతావా? ఎదుట మనిషి కదా, పైగా నీ బిడ్డే కదా అంటే తెలియదు. మరి మళ్ళీ మేమే ప్రేమిస్తున్నాం, మేమే పెంచుతున్నాం అని చెబుతారు. అసలు కొట్టేంత ఉద్రేకం తన వాళ్ళ మీద ఎలా వస్తుందని, ఒక భార్య కావచ్చు, ఒక భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా అని తెలియదు. కాదు రాక్షస ప్రవృత్తి మనలో, జంతు ప్రవృత్తి అట్టడుగును దాగి ఉంది. అది వస్తుంది పైకి. అలా చిన్నప్పటి నుంచి నా మాట వినటమే. నాకు అసలు ఎదురు కూడా చెప్పకూడదు. నేను కూర్చోమంటే కూర్చోండి, నేను నుంచోమంటే నుంచోండి, నేను లేవమంటే లేవండి, నేను పడుకోమంటే పడుకోండి, నేను తినమన్నప్పుడు తినండి. నేను అసత్యాలు చెప్పట్లా. మళ్ళీ చెప్పే అదే రకంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. లక్షల మందిని తనకు అనుచరులుగా తయారు చేసుకున్నారు, వేల మందిని. చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు. దాని మీద తెగలు తయారు చేశారు, సమూహాలు తయారు చేశారు, దైవ మార్గాలు తయారు చేశారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎందుకని? నేను ఇలాగే ఉంటాను, నేను సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఆ దారిలో ఎత్తుక్కుంటారు వాళ్ళు. మనిషి అంతే, మనిషి ప్రవర్తన అది. నువ్వు కూడా ఎత్తుక్కో, నీకు వెళ్ళైతే నీ దారి నువ్వు ఎత్తుక్కో. జ్ఞానం అది. జ్ఞానంలో విమర్శ లేదు. అక్కడ నేను ఎత్తుక్కున్న దారి ఘర్షణ వద్దు, గొడవద్దు, గోలొద్దు. ఉన్నన్నాళ్ళు ఉన్నాం, ఇంకా మౌనంగా ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోదాం అని నేను పక్కకి వెళ్ళిపోయాను. నా మాట ఇంటేనే అన్నం పెడతా. ఏది ఒక 10 ఏళ్ల పిల్లోడికి తెలుస్తున్న వయసులో నా మాట ఇంటే ఇంట్లో ఉండు, లేదా వెళ్ళిపో. నా మాట ఇంటే బట్టలు కుట్టిస్తా, నా మాట ఇంటే డబ్బులు ఇస్తా, నా మాట ఇంటే సినిమాకి పంపిస్తా. ఏదైనా అసలు నువ్వు తినాలి, తాగాలి, ఇక్కడ బతికి ఇంట్లో ఉండి నీకు మేము అన్ని సమకూర్చాలంటే నువ్వు మా మాట వినాలి. ఆ విషయాన్ని నాకు నా 51 ఏడు వరకు చెప్తానే ఉన్నారు. ఇంకా 51కి జీవితకాలం మౌనం పెట్టుకున్న వీళ్ళు మారరు. వద్దు. ఎందుకంటే మనకి బంధాలు, బాంధవ్యాలు అవన్నీ ఉంటాయిగా, అందరికీ అన్నీ ఉంటాయిగా. వాటిని తెంపుకోవాలని అంత తొందరగా అనిపించదుగా. కానీ ఎక్కడో చోట దాన్ని తెంపుకోకపోతే మనం బతకలేని స్థితి వస్తుంది. అలానే ఎదుటి వాళ్ళు తప్పని నేను అస్సలు అంటలా. వాళ్ళు సాధించుకున్నారు, నేను మౌనం పెట్టుకొని నేను వెనక్కి వచ్చేసి నా ఇంట్లో నేను కూర్చున్న గెలవలేనని. వాళ్ళు గెలిచారు, సాధించుకున్నారు, తన మాటే వినేవాళ్ళని వేల మందిని తయారు చేసుకున్నారు, లక్షల మందిని తయారు చేసుకున్నారు తనను అనుసరించే వాళ్ళని. వాళ్ళు గెలిచారు. నేను కూర్చోమంటే కూర్చోవాలి, నేను నుంచోమంటే నుంచోవాలంటే అవును మేము నుంచుంటాం, కూర్చుంటాం, మీరు మహానుభావులు అనేవాళ్ళు బోల్డ్ మంది వచ్చారు. వాళ్ళు సాధించుకున్నారు. కానీ సాధించుకున్నది సత్యమా, వెనక్కి వచ్చింది సత్యమా కాదు, జ్ఞానము. నీకు ఎలా కుదిరితే అలా వెళ్ళు. అప్పుడు నీతో ఉండేవాళ్ళు ఉంటారు, నిన్ను వదిలేసేవాళ్ళు వదిలేస్తారు. ఇదే స్థితి అంతే, ప్రపంచం అలాగే నడుస్తుంది. ఇక్కడ నా ఎంపిక, నేను మౌనాన్ని ఎంపిక చేసుకున్న. వాదోపవాదాల్లో, చర్చల్లో ప్రశాంతంగా ఉందాం. అలాగే మళ్ళీ నా పిల్లలకు వచ్చేటప్పటికి నేను చెబుతున్నా, అసలు నేను వాళ్ళకి ఏం చెప్పటం లేదు, చెప్పదలుచుకోలేదు, అలాని చక్కగా ప్రేమిస్తాను.
వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతాను. దాన్ని బట్టి వాళ్ళు బాగుపడిపోతారా చెడిపోతారా నాకు తెలియదు. ఏం జరగాలి మరి అది జరుగుద్ది. వాళ్ళ నిర్ణయం అది, వాళ్ళు ఎలా ఉంటారు అనేది. నేనైతే నేను ఇవ్వదలిచినంత ఇవ్వగలిగినంత స్వేచ్ఛ ఇస్తున్నా. అలానే అన్ని చోట్ల స్వేచ్ఛ కుదరదు. ఇప్పుడు ఏదో అనారోగ్యాలు వచ్చినాయి, అడుగుతారు అవి తినకూడదు ఇవి తినకూడదు అంటాం. అప్పుడు స్వేచ్ఛ పోయింది కాదు, నాకు ఇష్టం వచ్చిందే తింటానంటే మనమైతే విషయం చెబుతాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి అది కూడా చెప్పి ఊరుకుంటున్నా. ఇంకా కొన్నాళ్ళు అయితే అసలు అడగను కూడా అడగరు, వాళ్ళ జీవితాలు వాళ్ళకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే, జ్ఞానంలో నా వైపు నుంచి అనే ఆలోచన కాకుండా ఎదుట వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం జ్ఞానం. ఎదుట వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి తాగుబోతు అసలు ఎందుకు అయిపోయాడు, ఆ పరిస్థితులు ఏంటి, ఆ కారణాలు ఏంటి, ఎందుకు తాగుతున్నాడు? మా వాళ్ళే ఉన్నారు, మా బంధువుల్లోనే ఉన్నారు. నాకు తమ్ముడు వరుస అవుతాడు, నా కజిన్. విపరీతమైన తాగుడికి లోనైపోయి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, డబ్బు పాడు చేసుకున్నాడు, ఏమీ చేయడు, నానా బాధలు పడతా ఉంటారు పాపం వాళ్ళు. తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళు అందరూ చుట్టూ ఉన్న అందరూ బాధపడతారుగా. కానీ అతను కూడా బాధపడతాడు, మానలేడు. ఇవన్నీ అసలు ఎందుకయ్యి, అసలు ఇలా ఎందుకు అలవాటైంది? దీని నుంచి బయటికి తీసుకురావాలంటే ఒకవేళ మనం ఓర్పుతో ఏమన్నా చేయాలా, చేసినా రారు. ఏం చేయాలి అప్పుడు? తామరాకు పోయి నీటి బొట్టులా ప్రయత్నాలు చేయొద్దంటలా. అసలు ఎందుకైనా మూల కారణానికి వెళ్తే ఏమీ లేదు, వాడికి స్వేచ్ఛ దొరికింది. స్టార్టింగ్లో ఎవరికి ఏది అలవాటు అవ్వదు, వాడికి స్వేచ్ఛ దొరికింది. ఆ స్వేచ్ఛలో ఇటువంటి పనులు చేయటానికి అవకాశం దొరికింది. ఆ అవకాశానికి అవసరమైన డబ్బులు దొరికినాయి, పరిస్థితులు సమకూరినాయి. అది పదే 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 కొనసాగింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అందుకని నువ్వు ముందు ఆదిలోనే జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నేను నాది నా వాళ్ళు అంటే ఎక్కడైనా సరే నువ్వు అజాగ్రత్తగా ఉండి నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను, మా వాళ్ళు ఎలా అయిపోయారు, నేను ఎలా అనుకోలేదు, నేను దేవుడు అనుకున్నాను, గురువులు అనుకున్నాను, ఇల్లు పట్టించుకోకుండా కుటుంబం పట్టించుకోకుండా దేవుడు గురువులు అని తపస్సులు చేశాను, తిరిగాను, దేవుడు రక్షిస్తాడు అనుకున్నాను అని నువ్వు లబోదిబో అంటే దానికి ఆన్సర్ లేదు. అది లాజికల్ కాదు. నువ్వు ఒకళ్ళ పిల్లల్ని కన్నావు అనుకో, వాళ్ళని పెంచడం నీదే బాధ్యత. దేవుడు నా బాధ్యత అని చెప్పలేదే, ఏ గురువు నా బాధ్యత అని చెప్పలేదే, ఏ మతమో నా బాధ్యత అని చెప్పలేదే. అలా నువ్వు జీవిస్తున్నావు అనుకో, అది నీదే బాధ్యత. అలా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, అది నీదే బాధ్యత. నువ్వే కావాలని నీ సుఖం కోసం నీ జీవితంలో ఒకరిని తెచ్చుకున్నావు. ఇక ఎలా ఉండాలో మీ ఇద్దరు నిర్ణయించుకోవడం. ఇక్కడ జ్ఞానం అనే ఆధ్యాత్మిక అంశం చెప్పబడుతుంది. ఎవరి తప్పు ఎవరిది రైటు కాదు. నా వైపు నుంచి చూస్తున్నప్పుడు మొత్తం నా ఎదుటి వాళ్ళదే తప్పు అనిపిస్తుంది. ఎందుకనంటే నాకు అన్ని సమకూరాలి కాబట్టి, నేను బతకాలి అంటే నేను అన్నీ నాకు కావాలని కోరుకుంటాను కాబట్టి. అది శరీర భావం. జ్ఞానభావంలోంచి చూడు, నిన్ను కూడా ఇంకో మనిషిగా ఆ గ్రూపులో చేర్చే, నిన్ను కూడా ఆ మనుషుల్లోకి తీసుకెళ్ళిపో. జ్ఞానభావంలోంచి చూడు. జ్ఞానభావంలోంచి చూసినప్పుడు నేను ఎలా అనుకుంటున్నానో నాకు అన్ని సమకూరాలి, నాకు ఇబ్బందులు ఉండకూడదని నా చుట్టూ ఉన్న అందరూ అదే అనుకుంటున్నారు. మా ఆవిడ అదే అనుకుంటుంది, మా పిల్లలు అదే అనుకుంటున్నారు, మా ఆయన అదే అనుకుంటున్నాడు, నా తల్లిదండ్రులు అదే అనుకుంటున్నారు. అందుకే పదే పదే చెప్పారు తల్లిదండ్రులు. ఇప్పుడు పదే పదే ఇందాక నేను చెప్పినప్పుడు మీకు వాళ్ళు పెద్ద దుర్మార్గుల్లాగా అనిపించి ఉండొచ్చు. నా మాట ఇంటేనే అన్నం పెడతాం, నా మాట ఇంటేనే బట్టలు ఇస్తాం, నా మాట ఇంటేనే ఉండనిస్తాం, లేకపోతే నీ దారి నువ్వు వెళ్ళిపోయాను. కాదు, నా మాట ఇంటే నీకు మేలే కదా చేస్తున్నాం, ఇవన్నీ సమకూరుస్తున్నాం కదా, నీకు వచ్చిన బాధ ఏంటి? ప్రశ్నించకుండా మా మాటను, మాకు ప్రశ్నిస్తే సమాధానానికి అంత ఓపిక లేదు. అది కొంతమంది గుణం ఓర్చుకోలేరు, కానీ అన్ని సమకూరుస్తామనే కదా చెబుతున్నారు. నువ్వు ప్రశ్నించబాక మేము సమకూరుస్తామనే కదా చెబుతున్నారు. లేదా నువ్వు ఎదురు చెప్పాక సమకూరుస్తాం, మేము చెప్పింది వినమనే కదా చెబుతున్నారు. ఇందులో తప్పులు ఉండవు. వినలేను అన్నది నాది, అప్పుడప్పుడు నాకు నచ్చింది నేను కూడా చెబుతాను అని. ఎందుకని మనిషిలో ఉండేటువంటి స్పందన అది కాదు. నీకు మేలే చేస్తున్నాం కదా, నువ్వు స్పందించబాక, నువ్వు మేము చెప్పినట్టే స్పందించు. నీకెప్పుడు మేలే చేస్తున్నాం కానీ నిజమే మేలే చేస్తున్నారు. తల్లిదండ్రులందరూ పిల్లలకు మేలే చేస్తారు. కొట్టే తల్లిదండ్రులు మేలే చేస్తారు, తిట్టే తల్లిదండ్రులు మేలే చేస్తారు. మేలుతోనే కొట్టారు, ఓర్చుకోలేక కొట్టారు, మేలుతోనే ఓర్చుకోలేక తిట్టారు. అక్కడ మేలే ఉంది, కానీ ఎదుట వ్యక్తి స్పందనని స్పందించబాక అన్నప్పుడు ఎలా కుదురుతుంది? ఇది జ్ఞానాంశ.
వాళ్ళు కొట్టడం వాళ్ళ స్పందన, ఏడవడం వీళ్ళ స్పందన. చంపకు చేయి పరంబగునప్పుడు కంటికి నీరు ఆదేశముగును. గోప మీద కొట్టారనుకోండి ఎవరన్నా మన చంప మీద, ఆ బలమైన దెబ్బకి కళ్ళమని నీళ్లు గారిని. కొంతమందికి తిట్లుగా కారుతాయి, అవమానంగా ఫీల్ అవుతాం. అవి స్పందనలో దాన్ని ఎలా ఆపుతాం? పులుపును గుర్తు చేసుకుంటే నోట్లో లాలాజలం పడుతుంది, ఒక స్పందన. అందుకని ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకుంటే తామరాకుపై నీటి బొట్టులా ఉండటం వస్తుంది. ఎవరు తప్పు ఎవరు రైటు వాదోపవాదాలు కుదరదు. కాదు నేను ఇలాగే ప్రయత్నిస్తానంటే మహాభారతం అయిపోద్ది. 67 కోట్ల మంది చచ్చిపోయారు, ఓ రామాయణం అయిపోద్ది. పెద్ద పెద్ద యుద్ధాలు, అక్కడ కూడా ఎన్నో లక్షల మంది చనిపోయారు, ఏదో కోట్ల మంది చనిపోయారు. ఆ లెక్క నేను ఎప్పుడు చదవలేదు, వినలేదు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం రాశారు. అందుకని ఆధ్యాత్మికత అంటే ఎప్పుడు అద్దంలో నా బొమ్మ నేను చూసుకోవటం అండి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, అద్దం, జ్ఞానం అనే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారంటే. ఒక ఛాన్స్ ఏముంది ప్రపంచంలో? ప్రతి మనిషికి సృష్టించినటువంటి ఛాన్స్ ఏంటంటే నిన్ను నువ్వు గమనించుకోవచ్చు, నిన్ను నువ్వు చూసుకోవచ్చు, నిన్ను నువ్వు మార్చుకోవచ్చు, నువ్వు నీ విశాలత్వాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు, ఎంత దూరమైనా పెంచుకోవచ్చు. కాదు శరీర పరిధిలో ఇరుక్కుపోయి శరీరం వరకే నేనని ఆలోచిస్తాను, జ్ఞానంలోకి నేను రాను అన్నప్పుడు ఇదిగో ఈ సమస్యలన్నీ వస్తాయి, అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకని ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానం అనేది కేవలం అవగాహన. అవగాహనే నీకు అర్థమయ్యి జ్ఞానం అవగాహన అవుతుంది, అదే తపస్సు అవుద్ది, అదే ధ్యానం అవుద్ది, సర్వం అదే. లేదా అవగాహన పెంచుకోవడానికి ముందు స్టార్టింగ్లో నీ ధ్యానం చేయమని, తపస్సు చేయమని కూడా చెప్పొచ్చు. ఇది అనేక చోట్ల అనేక రకాలుగా అప్లై అవుద్ది, నిర్ధారించి చెప్పడానికి ఉండదు. కానీ మొత్తంగా టోటల్గా స్టోరీ ఏంటంటే జ్ఞానవంతులు మంచిగా జీవిస్తారు, ఘర్షణలు ఉండవు. ఎదుటి వాళ్ళకి తప్పైనా మన తప్పైనా మౌనైన కలహం నాస్తి. ఇక్కడ తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది కాదు, ఘర్షణ ఉండదు. ఘర్షణ వస్తున్నప్పుడు ఆగిపోతుంటారు, ఘర్షణలు రావని కాదు, ఘర్షణ వస్తున్నప్పుడు ఆగిపోతా ఉంటది జ్ఞానం. ఎందుకు? ఘర్షణ పెంచుకోవటం అని. ఇప్పుడు గాంధారి కృష్ణ భగవాను శపించింది. కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు. కృష్ణ, నువ్వు కావాలంటే యుద్ధం ఆగిపోయేది, ఆపగలవో అంటే ఏం ఆపగలడు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? పాండవులను యుద్ధం ఎందుకు లేవయా, 5 ఊళ్ళు కూడా ఇవ్వనన్నాడు కదా, వాడు చెడ్డోళ్ళే, వాడిది వాళ్ళకి ఇచ్చేసేయండి, మీరు వెళ్ళి అడుక్కు తినండి, ఇంతకు ముందు అలాగా అడుక్కు తిన్నారు, భిక్షాన్నంతో బతికారు. అదే చెప్పాడు అర్జునుడు. ఆల్రెడీ అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, ఇంతమంది చచ్చిపోతారు కృష్ణ, కాబట్టి యుద్ధం వద్దు ఇంకా. ఏంటి? 2 సైన్యాలు యుద్ధానికి రెడీ అయిపోయినాక కృష్ణుడు రథం తోలుతుంటే అర్జునుడు చెప్పిన మాటలు అవి. నా వాళ్ళ వీళ్ళందరూ అటేపున్నోళ్ళు మా వాళ్ళు, ఎందుకంటే మేము అన్నదమ్ములు బిడ్డలమే కదా. ఇక్కడ యుద్ధంలో 2 వైపులు ఉన్న వాళ్ళంతా మా మేలు కోరుకునే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ చనిపోతారు, యుద్ధం చేయను, నేను నా సొంత వాళ్ళని చంపుకోవాలి, పోన్లే వాళ్ళు మమ్మల్ని చంపేని, మేము 5గురం చచ్చిపోతాం, లేదా వాళ్ళు వదిలేస్తే వెళ్ళి భిక్షాన్నం తింటాం, యుద్ధం చేయనంటేనే భగవద్గీత చెప్పబడింది. యుద్ధం చేయమని కాదు, జ్ఞానం చెప్పాడు ఆయన. నువ్వేం చేసుకుంటే అది చేసుకొని. ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే, జ్ఞానము. ఆ జ్ఞానంతో ఎదుటి వాళ్ళు తప్పుడు వాళ్ళు అయితే నువ్వు మౌనంగా ఉండిపోగలుగుతావా? మౌనైన కలహం నాస్తి. మౌనంగా ఉండి గొడవలు ఉండవు. ఎందుకంటే మనకు అంత యుద్ధాలు ఎందుకు వస్తాయి? మాటగా యుద్ధాలు ఎందుకు వస్తాయి? లేదా ఎదుటి వాళ్ళు తప్పుడు వాళ్ళు మోసం చేశారు, ఏదో చేశారు, జరిగింది, అది వదిలేయగలవా? ఇప్పుడు మోసం చేసిన వాడు వెనక నువ్వు ఎంత పడినా డబ్బు నీకు తిరిగి తెచ్చేవాడు, ఆ మోసం తిరిగి తెచ్చేవాడుగా. సొంత భార్యలు భర్తలను మోసం చేస్తూ ఉంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది భర్తలు భార్యలను మోసం చేస్తూ ఉంటారు అక్రమ సంబంధాలతో. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు ప్రపంచంలో. క్షమించేమని నేను చెప్పటంలా, దీన్ని ఎలా మారుస్తావు? నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోకుండా ఉండగలవు తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సక్రమ సంబంధాలతో ఉండండి, అక్రమ సంబంధాలు పెట్టుకోకండి అని ఎలా చెప్పగలవు? ఎదుటి వాళ్ళని ఎలా ఆపగలవు నువ్వు? కొన్ని విషయం చెప్పొచ్చు. కృష్ణ భగవానుడు అంత భగవద్గీత చెప్పాడు, అంత దూతగా వెళ్ళాడు, వాళ్ళందరికీ నచ్చ చెప్పాడు, జరగబోయేది చెప్పాడు, అయినా లాగారా?
పోనీ అప్పుడు ఆగిందా గాంధారి తన పిల్లల్ని ఆపుకోవచ్చుగా. అప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే, కృష్ణ నువ్వు ఆపగలవు, నీ అండదండలతో నీళ్ళు చేశారు, నువ్వు దేవుడు అని నాకు తెలుసు, కానీ నా కుటుంబం అంతా చనిపోయిన చెడ్డోళ్ళైనా సరే మా వాళ్ళందరూ చనిపోయారు కనుక ఆ శోకాన్ని నేను భరించలేకపోతున్నాను, మా వాళ్ళు చెడ్డోళ్ళైనా. కాబట్టి నేను శపిస్తున్నా, నా వాళ్ళందరూ ఎలా నాశనం అయిపోయారు, ఇప్పుడు వాళ్ళ వంశం లేదు, ఇంకా ఎవరు లేరు, అందరూ చచ్చిపోయారు. అలాగే నీ వంశం కూడా నాశనం అయిపోద్దా. దానికన్నా అర్థం ఉందా? అది శాపం అవుద్దా? అవుద్ది. అది ఆయన ఏమనలేదు, అలాగే లేస్తా అన్నాడు ఆయన. ఎందుకని? ఒక వ్యక్తి ఆక్రోశాన్ని ఉక్రోషాన్ని మనం ఏం చేయగలం? ఒకవేళ నిజంగా శాపమైంది పోయినా పతివ్రతే అన్నమాటకు కూడా శాపం ఉంది. అప్పుడు ఆయన చెప్పాడు, కృష్ణ భగవానుడు ఇంకోటి కూడా చెప్పారు. ఎందుకని? జరగవలసిందే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. నేను ధర్మపక్షపాతిని, నా వాళ్ళైనా సరే వాళ్ళు నా వాళ్ళైనా సరే ఒకవేళ అధర్మం ఉంటే వాళ్ళు నశించిపోతారు. ఇప్పుడు జరగబోయేది అదే. వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు. అది ఎలాగో జరగబోతుంది. నువ్వు అనవసరంగా నువ్వు శాపం పెట్టి మళ్ళీ నీ మనసు బయట పెట్టేసుకున్నావు, నీలో కుతంత్రం బయట పెట్టేసుకున్నావు. అది నేనన్నాను, ఆయన అలా అనలేదు, నువ్వు అనవసరంగా మళ్ళీ శాపం పెట్టి నీ శక్తిని వృధా చేసుకున్నావు అన్నారు. అందుకని జ్ఞానం ఉన్న వాళ్ళు తన వాళ్ళ బయట వాళ్ళ కదా. ఇప్పుడు కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పినంత జ్ఞానం ఉన్న వ్యక్తి అయినా, ధర్మం ఉంది కనుక, ధర్మాత్ములు కనుక పాండవుల వైపు నిలబడ్డారు. శత్రువులైనటువంటి, అంటే పాండవులకు శత్రువులైనటువంటి దుర్యోధనాదులు కూడా తనకు చుట్టాలే. కాబట్టి వాళ్ళు సాయం అడిగితే తన సైన్యం అంతా ఇచ్చేశారు, తీసుకోండి అని. తాను ఒక్కడే పాండవుల వైపు వచ్చారు, వాళ్ళకి సాయం చేశారు, చేయకుండా ఏం లేదు. చెడు మంచి అవి ఎవరు గెలుస్తారు గెలుస్తారు. నేనైతే ధర్మం వైపు ఉంటాను. అలాగే యాదవ వంశం మొత్తం తన వాళ్లే, కానీ తప్పులు చేసి పొరపాట్లు చేస్తే వాళ్ళు కూడా కొట్టుకు చచ్చిపోతాను, ఏం అందులో పెద్ద విశేషం లేదు అని ఆయన ఏం మహిమ చేయలేదు, మాయ చేయలేదు. అది అలాగే జరుగుద్ది అన్నారు. అంటే జ్ఞానంలో ఏంటంటే, చెడ్డవాడు మనవాడైనా మొత్తం యాదవ వంశం వాళ్ళ కొట్టుకు తాగి తందనాళ్ళకి కొట్టుకు చచ్చిపోయారు. అంటే తనవాడు పరాయివాడు కాదు. జ్ఞానంలో నువ్వేం చేయగలవు, ఇది పాయింట్ అక్కడ. ఇప్పుడు చెప్పగలం జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు బోధించాడు. వినేవాళ్ళు వింటారు, తీసుకునేవాళ్ళు తీసుకుంటారు, మంచిగా మారేవాళ్ళు మారుతారు. అది వ్యక్తిగతం కదా. అలా కృష్ణ భగవానుడే వాళ్ళ సొంతవాడై ఉన్న యాదవులు కూడా కొట్టుకు చచ్చిపోయారు. దాన్ని ఆయన ఏం చేయలేదు, అది అలాగే జరుగుద్ది అన్నారు. ఎందుకని? ఎన్న నుండి మనం ఏం చేస్తాం? కానీ ఉన్నారు అక్కడ తామరాకుపై నీటి బొట్టుల. వింటున్నారు పాండవులు, వింటున్నారు కాబట్టి చెబుతానయ్యా, మీతో కలిసి కూర్చుంటాను, మీతో కలిసి ఉంటాను అన్నారు. వాళ్ళతో కలిసి ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. వినడం తెలిసిన దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి చెప్పే ప్రయత్నం చేశారు. వినడం తెలుసు, ఎందుకని? తన మాట వింటున్న వాళ్ళకి ఏదైనా మేలు చేద్దామని ట్రై చేశారు. కానీ అది యుద్ధం తప్పలేదు, యుద్ధానికి వెళ్ళింది. ఎంతో మంది చనిపోతారు, అయినా ప్రయత్నించారు, వెళ్ళింది యుద్ధానికి. యుద్ధంకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర కూర్చున్నారు, మీకు సలహాలు ఇస్తారు, మీరు రథం తోలు పెడతారు అని. అలా మనం ఏదో మంచి వైపు ఉండి మంచిగా చేయగలం తప్ప, మన సొంత వాళ్ళైనా, మన బయట వాళ్ళైనా, మన వాళ్ళైనా, లేదా ఎదుటి శత్రుమోకైనా అసలు ఏం చేయగలం? అక్కడికి వెళ్తే అది యుద్ధాలుగా కనపడవచ్చు. మన ఇంట్లో అయినంతే, మనం ఏం చేయలేం. ఆఖరికి స్వయంగా కృష్ణ భగవానుడే శరీరం వదిలేశారు. ఒక ఆయన ఏదో బాణం వేసి కుట్టాడు, అది ఆయన కాలి బొట్టును వేలుకు తగిలింది. ఆ బాణం దెబ్బతో ఆయన శరీరం వదిలేశారు. ఇప్పుడు ఆయనకి బాణం దెబ్బ తగిలితే నొప్పి లేదన్నారా, లేకపోతే ప్రాణం పోదన్నారా? శ్రీరాముడు శరీరం వదిలిపెట్టేయలేదా? ఎవరు వదిలిపెట్టలేదు, యేసుక్రీస్తుని సెలవేశారు. ఇవి ఇలాగే ఉంటవి భూమి మీద. జ్ఞానం అంటే నువ్వు అలా తనకొచ్చేది కూడా అంగీకరించాలి. శరీరపరంగా కృష్ణ భగవానుడు తనను అంగీకరించాడు. తన శరీరానికి వచ్చేటువంటి ఆ చివరి దశ ఏది ఉందో, ఆ దుర్గతి ఏది ఉందో, ఆ మరణం అనేది ఏది ఉందో, శరీరాన్ని వదిలేయటం అనేది ఉందో, దాన్ని అంగీకరించారు. యేసుక్రీస్తు అంగీకరించారు. ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు, ఏ మతం గొప్పది, ఈ చోట్ల అసలు నేను జ్ఞానము అది నేర్పడానికి మనకి ఇవన్నీ చెప్పారు. మనమే అంటాం, లేదంటే నేను యేసుక్రీస్తుని పూజించుకుంటాను, లేదా నేను కృష్ణుని పూజించుకుంటాను, రాముడిని పూజించుకుంటాను,
వీళ్ళందరూ మహాశక్తివంతులు, నా కోరికలు తీరుస్తారంటాం కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా జీవించెళ్ళారనే పాయింట్ అసలు తీసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది. కష్టాలను భరించారు, ఓర్చుకున్నారు, ఎదుటోళ్ళని శపించలేదు, బాధలు పెట్టలేదు, అందుకే దేవుళ్ళుగా పూజింపబడ్డారు. అదే ఆధ్యాత్మికత. నీకు ఛాన్స్ ఉంది, నువ్వు ఓర్చుకుంటావా, పోరాడతావా, నీకు నచ్చింది నువ్వు సాధించుకుంటావా, మంచిగా ఉంటావా, చెడ్డగా ఉంటావా, అన్ని ఛాన్సులు నీకే ఉన్నాయి. ఇంకెవరికి ఛాన్సులు లేవు ఇక్కడ. ఎదుటోళ్ళని మనం ఏం చేయలేం, ఆ ఛాన్స్ లేదు. అందుకని జ్ఞానాన్ని, మీలో ఉన్నటువంటి జ్ఞానాంశను బయటకు తీయండి. జ్ఞానం బయటకు వచ్చినప్పుడు మనం కూడా రెండో వాళ్ళ లెక్కే. శరీర భావంలో ఉన్నప్పుడు మన వైపు నుంచి ఆలోచిస్తాం, జ్ఞాన భావంలో ఉన్నప్పుడు మనం కూడా అందరితో సమానమే. మన శరీరం కూడా అందరితో పాటు పక్కన ఉంది అక్కడ. ఇప్పుడు ఎదుటివాడి దృష్టిలోంచి ఆలోచించు, భర్త దృష్టిలోంచి ఆలోచించు, భార్య దృష్టిలోంచి ఆలోచించు, పిల్లల దృష్టిలోంచి ఆలోచించు, నీ యజమాని దృష్టిలోంచి ఆలోచించు, నీ పనివాడి దృష్టిలోంచి ఆలోచించు, నీ ఎదురు ఎవరుంటే వాళ్ళ స్థానంలో నువ్వు కూర్చొని ఆలోచించు. అసలు అదంతా అలా ఎందుకు జరిగిందో మూలాలకు వెళ్ళి ఆలోచించు. జ్ఞానం అది. అప్పుడు ఎప్పుడు నువ్వు కరెక్ట్గానే ప్రవర్తిస్తావు, మంచిగానే ప్రవర్తిస్తావు. చెడు జరగదు, చెడు ఉండదని ఎప్పుడు అనుకోకండి. నీకు కూడా చెడు జరుగుతుంది, కానీ నీ ఆలోచన ఎప్పుడు మంచిగా ఉంటుంది. కృష్ణ భగవానుడు ఉండగానే యుద్ధాలన్నీ జరిగినాయి, అంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదంతే లోకరీతి. ఆఖరికి ఆయన కూడా శరీరం వదిలేయాల్సి వచ్చింది, తప్పదు అది. ఇప్పుడు భూమి మీద బతికి భూమి మీద శరీరంతో వచ్చి దేవుడుగా కీర్తించబడి, దేవతగా కీర్తించబడి ఆరాధింపబడుతున్న ఎవరు శరీరాలతో లేరు. భావనాత్మక దేవుళ్ళు, భావనాత్మక దేవతలు, శరీరాలతో ఎవరు లేరు. అలాగే మహాత్ములు, మహనీయులు, గురువులు, అనాదిగా ఎంతో మంది ఎన్నో అందించిన వాళ్ళు ఎవరు శరీరాలతో లేరు. అందరూ యాక్సెప్ట్ చేశారు సత్యము. అలాగే వాళ్ళు అందరూ ఎదుటి వాళ్ళతో ఎన్నో భరించారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళని ఎంతో బాధ పెట్టారు. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది. ఎందుకనంటే ఇక్కడ రెండు ఉన్నాయి, శరీర భావన, జ్ఞాన భావన. శరీర భావనలోంచి జీవించే వాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తూ ఉంటారు, కనుక ఎదుటి వాళ్ళని బాధ పెడుతూనే ఉంటారు. ఎందుకంటే శరీర భావన అంతకంటే ఇంక ముందుకు వెళ్దాం. కానీ ప్రతి మనిషిలోనూ జ్ఞాన భావన ఉంది. ఆ జ్ఞానాన్ని తీసుకొని నిన్ను కూడా నువ్వు పరిశీలించుకుంటూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళని పరిశీలిస్తూ, ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, జ్ఞానంలో నువ్వు విశాలత్వంగా ఆలోచించగలిగితే, మొత్తం మానవ జాతిగా, మొత్తం విశ్వంగా ఆ విశాలంగా ఆలోచించగలిగితే, పరిస్థితులు గమనించగలిగితే, తామరాకుపై నీటి బొట్టులా ఉండటం వస్తుంది. నిన్ను నువ్వు అదుపు చేసుకోవటం వస్తుంది. నిన్ను నువ్వు ప్రశాంతంగా తృప్తిగా ఉంచుకోవటం వస్తుంది. సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ సమభావనతో ఉండటం వస్తుంది. జ్ఞానికి సుఖదుఖములు సమానము అంటారు. జ్ఞాని అంటే ఎవరు? జ్ఞానంలో ఆలోచిస్తున్న వ్యక్తి. సుఖదుఖములు సమానము అంటే ఏంటి? సుఖదుఖములు ఎవరికి సమానం కాదు. సుఖం సుఖంగాని తెలుస్తుంది, దుఃఖం దుఃఖంగాని తెలుస్తుంది, మంచి మంచిగాని తెలుస్తుంది, చెడు చెడుగాని తెలుస్తుంది. అందరం మంచిగా కోరుకుంటాం, సుఖమే కోరుకుంటాం. కానీ తప్పనిసరి దుఃఖాన్ని ఏం చేయను, జ్ఞాని దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అది తప్పదు, ఇంక నేనేం చేయలేను. అప్పుడు సమానం అంటే ఏంటి? యాక్సెప్టెన్స్. నేనేం చేయలేను, అక్కడే ఉన్నాను తామరాకుపై నీటి బొట్టులా. అందుకని అది మన ఇళ్లలో కావచ్చు, బయట కావచ్చు, మనకు తగిలే మనుషులు కావచ్చు, మన సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, తీవ్రమైన కష్ట నష్టాలు కావచ్చు, అవి మరణాలు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, దురలవాట్లు కావచ్చు, మోసాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, వాటికి మనం గురవచ్చు. అది మన సొంత వాళ్లే చేయొచ్చు. అక్కడ నువ్వేం చేయగలవు? ఇప్పుడు నీ భార్య నిన్ను మోసం చేయాలనుకుంది, ఏం చేయగలవు? నీ భర్త నిన్ను మోసం చేయాలనుకున్నాడు, ఏం చేయగలవు? చంపేశారు బోళ్ళు మంది అట్ట. భార్యను చంపేసిన వాళ్ళు ఉన్నారు, భర్తలను చంపేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలను చంపేసిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళు ఉన్నారు. మానవ సమాజంలో ఏ బంధము ఇంకో బంధానికి తీవ్ర హాని చేయలేదు చెప్పండి. అన్ని వినపడతా ఉంటాయి. కానీ అందరూ అలా ఉంటారా? ఉండరు. ఉన్నా నువ్వేం చేయలేవు. మనకే ఆ ఉండేవాళ్ళు తగిలేరు అనుకోండి, ఏం చేయగలం? అక్కడ జ్ఞాని యాక్సెప్ట్ చేస్తాడు. ఏమీ చేయలేని చోట ఏదో ఒకటి చేయాలి, లేదా దేవుడు దిగి వచ్చేయాలి, తపస్సులు మొదలెడతాను, మహిమలు మాయలు అద్భుతాలు అనుకున్న బ్యాచ్ అంతా ఇళ్ళే. తాళ్ళు తాయెత్తులు, రంగురాలు, ఉంగరాలు, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు, ఈ పరుగులు పెడతారు వాళ్ళు. ఇళ్ళే ఎలాగోలా దాన్ని మార్చేసుకుని ఏదో ఒకటి చేసేయాలి, నా స్థితిని నా గతిని మార్చేసుకోవాలి.
జ్ఞాని మౌనంగా దాన్ని అంగీకరిస్తాడండి. ఎందుకని సుఖం ఎలా తీసుకున్నానో దుఃఖం మీద పడుతుంది, ఏం చేయను? వర్షం కురుస్తుంది, వర్షం కురుస్తుంటే వర్షాన్ని ఎలా ఆపుతాను? ఉంటే గొడుగేసుకెళ్ళు, అవసరం లేకపోతే బయటికి వెళ్ళబాక, లేదా అవసరం ఉంది గొడుగు లేదు తడిచెల్లు, అది యాక్సెప్టెన్స్. జ్ఞాని ఈ విధానంలో ఆలోచిస్తాడు. గొడుగుంటే గొడుగేసుకెళ్తాడు, వాయిదా వేసుకోవచ్చు అనుకుంటే పని ఆపుకుంటాడు, లేదంటే వర్షాన్ని అంగీకరించి తడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది వర్షమైనా అంతే, ఎండ అయినా అంతే, బాధ అయినా అంతే, సుఖమైన అంతే, దుఃఖమైన అంతే. మన ఇంట్లో వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు, మోసగాళ్ళు అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చేయగలను? నేను ఎలా ఏం చేయగలను? నేను వీలైనంత వరకు ప్రయత్నిస్తాను, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాను, వాళ్ళు మంచిగా జీవించాలని చెబుతాను, కానీ అల్టిమేట్గా ఆఖరిలో వదిలేస్తాను. వదిలేకపోతే నేను పోతాను. ఇప్పుడు నేను పోతే వాళ్ళని చూసేవాళ్ళు కూడా ఉండరు, ఆ కొంచెం కూడా ఉండదు. అందుకని జ్ఞాని సుఖమును ఎలా తీసుకుంటాడో దుఃఖమును అలా యాక్సెప్ట్ చేస్తాడు, మంచిని ఎలా తీసుకుంటాడో చెడుని అలా యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయటం తప్ప దారేంటి చెప్పండి? ఇప్పుడు అదే సోదరు అడిగారు, అర్ధరాత్రి లేపి అన్నం పెట్టమంటాడు, ప్రారంభ కర్మ అనుకోవాలని. అదే ఆయన ప్రశ్న వేశారు, గాడ్ వై క్రియేట్ ద పెయిన్ఫుల్ లైఫ్, యానిమల్స్, బర్డ్స్, హ్యూమన్స్ అండ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, ప్లీజ్ మేక్ ఏ వీడియో. అసలు పెయిన్ అనేది ప్రపంచంలోనే లేదు. భగవంతుడు ఎందుకు ఇంత కష్టభరితమైన బాధాకరమైనటువంటి సృష్టి చేశాడు? సృష్టిలో అందరూ, భూమి మీద అందరూ బాధల్లోనే ఉన్నారంట. అందరినీ అసలు మనం చూసి వచ్చామా? అంటే నాకు తెలిసిందే సమస్తం అనుకోవటం మన భావన అదే. నేనులో ఉన్న పెద్ద జ్ఞానం. అసలు హాయిగా మా ఇంటి చుట్టూ పక్షులు ఉంటాయి, నిరంతరం హాయిగా విహరిస్తున్నాయి, అవి బాధపడుతున్నాయని మనం అనుకుంటున్నాం. ఎన్నో జంతువులు హాయిగా బతుకుతున్నాయి. ఎవరు బాధపడుతున్నారు? మనుషులు కూడా ఎంతోమంది హాయిగా ఉన్నారు. హాయిగా ఉండకపోతే మనుషులందరూ ఆత్మహత్యలు చేసి చచ్చిపోయేవాళ్ళు. బయటికి అందరూ టప వాళ్ళే ఆత్మహత్యలు చేసేసుకునేవాళ్ళు. ఎందుకని భరించలేనంత ఇబ్బందులు అయితే. ఏయో చిన్న చిన్న సమస్యలు మనం అవి కూడా శరీర భావంలో సృష్టించుకున్నాయి. సృష్టి అంతా ఆనందమే ఉంది అది జ్ఞానంతో చూస్తే. సృష్టి అంతా హాయే ఉంది జ్ఞానంతో చూస్తే. శరీర భావంలోంచే చూస్తే ఇదే ప్రశ్న పడుతుంది, భగవంతుడు ఎందుకు సృష్టి అంతా బాధ పెట్టేశాడు? యానిమల్స్కి బాధేనంట, బర్డ్స్కి బాధేనంట, మనుషులకు బాధేనంట, లివింగ్ బీయింగ్స్ అన్నిటికీ బాధేనంట. అసలు ఎర్త్ భూమి మీద హ్యాపీ అనేది లేదంట, ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరంట. అంటే నేను పెట్టుకున్న కళ్ళజోడు, నేను ఒక ఆకుపచ్చ రంగు కళ్ళజోడు పెట్టుకున్నాను అనుకోండి, నాకు సృష్టి అంతా ఆకుపచ్చగా కనబడుతుంది. కళ్ళజోడు అద్దాలు ఆకుపచ్చయో, ఎర్రయ్యో, పసుపుయో, నీలమో పెట్టుకుంటే, నేను ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే సృష్టి మొత్తం ఆ రంగులో కనబడుద్ది. నేను నా శరీర భావనలోంచి వెళ్తున్నప్పుడు, నా నేనులోంచి వెళ్తున్నప్పుడు నేను పెట్టుకున్న కళ్ళద్దాలు అవి. ఆధ్యాత్మికతలో నేనేదో సందేహాలు అడగండి, విశ్లేషించుకుందాం, చర్చించుకుందాం అంటుంది జ్ఞానాన్ని పెంచుకోవడానికి తప్ప అంటే మార్చగలిగింది ఎవరు లేదు. దేవుళ్ళ వల్ల, దేవతల వల్ల ఏం కాలేదు. ఇక్కడ మహాత్ములు, గురువుల వల్ల ఏం కాలేదు. అందరూ జ్ఞానమే చెప్పి వెళ్ళిపోయారు. కృష్ణుడు భగవద్గీత చెప్పి ఎలా వెళ్ళిపోయారో అందరూ అలాగే వెళ్ళిపోయారు. అందరూ తలో గ్రంథం చెప్పి వెళ్ళిపోయారు. అన్న మహాత్ములు, దేవుళ్ళు, దేవతలు అనుకుంటున్నాం అంతే. జ్ఞానాన్ని అందించి మనిషిని ఆ జ్ఞానంతో నువ్వు జ్ఞానపూర్వకంగా బతకమని చెప్పడం తప్ప, జ్ఞానం అనేది ఒక విశాలత్వం. ఎంత విశాలత్వం అంటే సృష్టి అంత విశాలం అవ్వగలదు జ్ఞానం. శరీరం పరిమితత్వం. ఎంత పరిమితత్వం అంటే నేను తప్ప ఇంకేం అర్థమేసావద్దు నాకు. అందుకని నా కళ్ళజోళ్ళలోంచే చూస్తా అన్ని మొత్తం సృష్టి. అప్పుడు అంతా నాకు తప్పుగానే కనపడుతుంది. ఎందుకని ఎవరో నాకు సహకరించట్లేదు. నేను దుఃఖంలో ఉన్నాను కాబట్టి మొత్తం సృష్టి అంతా దుఃఖంలోనే ఉంది. నేను బాధలో ఉన్నాను కాబట్టి సృష్టి అంతా బాధలోనే ఉంది. సినిమా హాల్లో సినిమాలు చూసుకుంటూ క్లాప్స్ కొడుతున్న వాళ్ళు ఎవరు? బాధల్లో ఉన్నోళ్ళ. ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్న వాళ్ళు ఎవరు? పొద్దున్నే పార్కుల్లో వాకింగ్లు చేస్తున్న వాళ్ళు ఎవరు? సాయంత్రం పార్కుల్లో వాకింగ్లు చేస్తున్న వాళ్ళు ఎవరు? విహారయాత్రలు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎంతమంది ఎంత ఆనందకర జీవితం జీవిస్తున్నారు చూడండి బయట ప్రపంచంలో. ఎవరు బాధగా ఉన్నారు? మనం బాధగా ఉండి మనం ఏడుస్తుంటే ఆ కళ్ళజోళ్ళలోంచి చూస్తే ప్రపంచం అంతా ఏడుపుగా కనపడుతుంది. అసలు జంతువులు ఏవి బాధగలేవు, హాయిగా బతుకుతున్నాయి. ఏదో తినాలనుకుంటే ప్రయత్నించుకుంటున్నాయి, తెచ్చుకుంటున్నాయి, తింటున్నాయి. అసలు వాటికి బాధ అనేదే తెలియదు. పరిశీలించుకోండి ఒకసారి.
మనలాగా అసలు దాచుకోవటం ఈ మనం పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ అసలు జంతులోకంలో ఉండనే ఉండవు. మనం పెట్టుకున్నవి కూడా మనం హాయిగా బతకడానికి పెట్టుకున్నాం, రూల్స్ రెగ్యులేషన్స్, కుటుంబ వ్యవస్థ, ఇదంతా. ఎవరైనా మీరు గమనించండి, జ్ఞానాన్ని ఇచ్చెళ్ళారు మానవ జాతికి. ఎందుకనంటే జ్ఞానం అనేది మనిషిలో ఉంది. నువ్వు నీలో ఉన్న జ్ఞానాంశను బయటికి తీ, అది విశాలమైంది, అది శరీరంలో పరిమితమైంది కాదు, మొత్తం సృష్టిని అది అర్థం చేసుకోగలదు. అందులోంచి చూడు, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించు, ఎదుటి వాళ్ళ స్థానంలో కూర్చొని ఆలోచించు. జడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు, మహాతత్వవేత్త ఆయన. అసలు ఈ ఘర్షణలు ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే, అసలు ఈ ఘర్షణలు సమసిపోవాలంటే, ఎదుటి వ్యక్తి స్థానంలో కూర్చొని అదే సందర్భంలో, అదే విషయంలో, అదే పరిస్థితుల్లో ఆ ఎదుటి వ్యక్తి ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాటిల్లో అక్కడికి వెళ్ళి ఆ సీట్లో కూర్చొని మొత్తంగా ఆ ఎదుటి వ్యక్తి నువ్వే అయిపోయి, అక్కడ ఇప్పుడు నేనైతే ఎలా ప్రవర్తించేవాడిని, ఎలా ప్రవర్తించేదానిని అనేటువంటి ప్రశ్న నువ్వే వేసుకొని నీకు నువ్వు ఆన్సర్ తెచ్చుకో. అప్పుడు ప్రతి ఎదుటి వ్యక్తి నాకంటే మంచోడనే ఆన్సర్ వస్తుంది. నేను అంతకంటే ఇంకా తక్కువగా ప్రవర్తించేవాడిని లేదా క్రూరంగా ప్రవర్తించేవాడిని, ఉన్నతత్వంతో అయితే ప్రవర్తించేవాడిని కాదు, ఆన్సర్ రాదు, సరైన వాళ్ళకి రాదు. అప్పుడు అసలు ఘర్షణలు ఎందుకుంటాయి? ఎదుట వ్యక్తి స్థానాన్ని, స్థితిని, పరిస్థితిని అర్థం చేసుకోగలిగితే ఘర్షణ ఉండదు. ఎందుకని అది వాళ్ళ స్పందన. జ్ఞానం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవటానికి చెప్తుంది, రెమెడీస్ ఏమి లేవు అందులో. మీకు రెమెడీస్ కోసం కావాలంటే పరిగెత్తండి, బోల్డ్ పెట్టారు, దుకాణాలు ఓపెన్ చేశారు, తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు, పేర్లు, అక్షరాల మార్పులు, గ్రహశాంతులు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు, ఇలాంటి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వెళ్తున్నారు కూడా అందరూ రెమెడీస్కి, కానీ అవి రెమెడీస్ కానే కాదు, మీరు ఇంకా మోసపోతున్నారు. అసలు ఎక్కడ ఏమి లేదు, అంతా నీలోనే ఉంది. నీ భావ మార్పు జరిగితే, నీ గుణ మార్పు జరిగితే, నీ ఆలోచన మార్పు జరిగితే, నీలో జ్ఞాన వికాసం కలిగితే, నువ్వు ఆ శరీరం అనేటువంటి నేను 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 నాది 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 నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనే దాంట్లోంచి, నువ్వు ఫిక్స్ అయిపోయిన అభిప్రాయాల్లోంచి, నీ ఫిక్స్డ్ ఆలోచనల్లోంచి, ఈ మతమే నాది, ఈ మార్గమే నాది, ఈ దేవుడే నావాడు, నా విధానమే అంత, క్రమశిక్షణ గొప్పది, అది గొప్పది, ఇది గొప్పది అని నువ్వు చెప్పుకుంటున్నటువంటిది ఏదైనా ఆ ఫిక్సేషన్లోంచి అనంత ఆకాశముల అన్నింటినీ వదిలేసి అలా ప్రశాంతంగా వదిలే, దేన్ని అంటుకోబాక. అన్నీ ఉన్నాయి ఆకాశంలో, అన్నీ ఉన్నాయి, కానీ ఆకాశం దేన్ని అంటుకోదు, అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. సృష్టి అంతా ఆకాశంలోనే ఉంది, మేఘాలన్నీ ఆకాశంలోనే సంచరిస్తాయి, కానీ ఆకాశం దేన్ని అంటుకోదు. అంటుకుంటే ఏమవుతుంది? అంటుకోదని మీరు ఎలా చెబుతారంటే, అంటుకుంటే అది కదలలేదు. ఒక మేఘం ఆకాశానికి అంటుకుపోయింది అనుకోండి, అక్కడ ఆ మేఘం అక్కడే ఉండిపోద్ది, ఇంకా కదలదు. అలా సృష్టిలో ఏవైనా వాటిలో మార్పులు జరుగుతున్నాయి, జనన మరణాలు జరుగుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి అంటే ఏది దేన్ని ఆకాశాన్ని అంటుకోవాలి. అంటుకుంది అంటే అర్థం ఏంటి? అంటుకుంది అక్కడ ఉండిపోద్ది, ఇంకా అలా ఉండిపోద్ది యథాతథంగా. ఒక మొక్క ఆకాశాన్ని అంటుకుంది అనుకోండి, ఇంకా అలా ఉండిపోద్ది, అది ఎదగదు, ఫలించదు, పుష్పించదు, ఎక్కడ అంటుకుందో అక్కడ ఉండిపోద్ది. మనిషి అయిందంటే అలా అంటుకోబాకండి, అన్నింటినీ మీలోంచి ప్రయాణించడం, ఆకాశ స్థితిని పొందండి, అదే జ్ఞానం. మన కళ్ళెదురుగుంది ఆకాశం, అన్ని సాగుతాయి, మంచులు చెడులు అన్ని అనుభవాలు వెళ్తా ఉంటాయి. దేన్ని అలా పట్టుకోబాకండి, అలా పట్టుకొని ఉండిపోబాకండి. తామరాకు పోయి నీటి బొట్టులు. ఎందుకని? సృష్టిలో లేకుండా ఉండటం ఎలా కుదురుద్ది? మనుషుల మధ్య లేకుండా ఉండటం ఎలా కుదురుతుంది? అక్కడే ఉంటాం. ఆకాశ స్థితి జ్ఞానం అక్కడికి తీసుకెళ్తుంది. అన్నీ ఆకాశంలోనే సంచరిస్తాయి, మేఘాలు దాంట్లోనే సంచరిస్తున్నాయి, గ్రహగోళాలు దాంట్లోనే సంచరిస్తున్నాయి, మొత్తం సృష్టి అంతా అందులోనే ఉంది, మనం కూడా అందులోనే సంచరిస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అక్కడే. కానీ ఏది ఆకాశాన్ని అంటుకోదు, ఆకాశం దేన్ని పట్టుకోదు, అంటించుకోదు. అన్నిటికీ సంచరించే అవకాశం, స్వేచ్ఛ ఇచ్చింది ఆకాశం. ఇప్పుడు మేఘాన్ని నువ్వు ఎలా ఎందుకు తయారయ్యావు, ఈ ఆకృతిలో ఎందుకు తయారయ్యావు, ఆ మేఘం ఒకలా ఉంది, ఈ మేఘం ఒకలా ఉంది అంటల్లా. ఆకాశం దేన్ని, గ్రహాలని, గోళాలని, నక్షత్రాలని, నువ్వు ఇటు ఎందుకు తిరుగుతున్నావు, అటు ఎందుకు తిరుగుతున్నావు, ఏ వంటలని మీ ఇష్టం, అలా పెడితే అలా తిరగండి. అసలు నేను దేన్ని అంటుకొని మీకు తిరగటానికి స్వేచ్ఛ ఇచ్చానంది.
ఆకాశం ఇచ్చిన స్వేచ్ఛే సృష్టి. సృష్టి దాని ఇష్టం వచ్చినట్టు సాగుతుంది. అలా నువ్వు స్వేచ్ఛ ఇవ్వు. మనుషులను బతకనే, వాళ్ళ పద్ధతులు వాళ్ళని బతకనే, జంతువులను బతకనే, సృష్టిని బతకనే. నువ్వు ఆకాశంలో ఉండు, ఆకాశ స్థితిలో ఉండు. నీకేం కావాలి? నీ బ్రతుక్కి నువ్వు ప్రయత్నించుకో. ఎవరి బ్రతుకులకి అడ్డం వెళ్ళబాక. ఆకాశం అసలు దేనికి అడ్డం వెళ్ళదు, దేన్ని అంటించుకోదు. ఆకాశం మనకి ఎక్కడ అడ్డం ఉంది? అందుకే మనం ఆకాశం శూన్యమని తిరిగేస్తున్నాం. కానీ అది ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి, మనలో ప్రాణశక్తి. శక్తి అసలు అడ్డగించట్లే నిన్ను. మనలో అంటే ప్రతి మనిషిలో ఉన్న ప్రాణశక్తి, మనలో ఉన్న శక్తే నువ్వు చెడు చేస్తానన్నా సహకరిస్తుంది, నువ్వు మంచి చేస్తానన్నా సహకరిస్తుంది. అసలు అడ్డగించట్లేదు చూడండి. నువ్వు కోపానికైనా సహకరిస్తుంది, దయకైనా సహకరిస్తుంది, పూర్తి ఆపోజిట్ విషయాలకైనా సహకరిస్తుంది. అందుకే మనుషులు కొంతమంది చెడ్డోళ్ళు అవుతారు, కొంతమంది మంచోళ్ళు అవుతారు. అక్కడ సహకారం ఉంది. నీ ప్రాణశక్తి నీకు స్వేచ్ఛ ఇచ్చేసింది. అదే ఆకాశ స్థితి, స్వేచ్ఛ. నువ్వు స్వేచ్ఛగా ఉండు, నీ ఎదుటి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చే. స్వేచ్ఛ లేదంటే ఏంటో తెలుసా? పట్టుకోవటం, అంటుకోవటం. నువ్వు ఎక్కడ పట్టుకున్నావో, ఎవరిని పట్టుకున్నావో వాళ్ళ స్వేచ్ఛ హరించేస్తావు. నేను భారీగా నీకు తాళి కట్టాను కాబట్టి నువ్వు నా పరిమితుల్లోనే, నాకు తగ్గట్టే, నాకు నచ్చినట్టే ఉండాలి. నువ్వు భర్తగా నాకు తాళి కట్టావు కాబట్టి నాకు నచ్చినట్టు, నా పరిమితుల్లో నాకు నచ్చినట్టే ఉండాలి, నాకు నచ్చినవే చేయాలి. మేం కన్న పిల్లలు కనుక మీరు మాకు నచ్చినట్టే, మేం చెప్పినట్టే. అందరూ ఇంకా పట్టుకోవటం, అంటుకోవటం, ముట్టుకోవటం. బంధములు. బంధములేంటి? మొత్తం సృష్టి అంతా స్వేచ్ఛగా ఉంది. ఆకాశం సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చింది. ఆకాశమే అనంత ఆత్మశక్తి. శక్తే తనలో ఉన్న సమస్తానికి, తనతోనే తయారైన తన సృష్టికి స్వేచ్ఛ ఇచ్చేసింది. ఇష్టం వచ్చినట్టు ఉండండి, సంచరించవచ్చని. అలాగే నీలో అంటే మన చూసుకుంటే మనలో ఉన్న ప్రాణశక్తి, మన బ్రతికించుతున్న ప్రాణశక్తి, మన శరీర కదలికలకు మూలమైన ఆధారమైన ప్రాణశక్తి మన మంచి పనులకి సహకరిస్తుంది, మన చెడ్డ పనులకి సహకరిస్తుంది. మనం ఏం చేసినా సహకరిస్తుంది. మాట్లాడుతున్నా, కూర్చున్నా, పడుకున్నా, లేచినా, నిద్రపోయినా దేనికైనా సహకరిస్తానంటుంది. ఫిక్సేషన్ లేదు. నువ్వెందుకు ఫిక్స్ అవుతావు? ఇది మంచి, ఇది చెడు, అది తప్పు, ఇది రైటు, వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, ఎందుకు అతుక్కుపోతావు? ఎవరు ఎలా ఉంటే అలా ఉన్నాయి. నీ సొంత ప్రాణశక్తే నీ శరీరానికి సహకరిస్తుంది. ఎలా పెడితే అలా. మొత్తం ఆకాశ శక్తి, ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తి మొత్తం సృష్టికి సహకరిస్తుంది. ఎలా పెడితే అలా. ఇక్కడ స్వేచ్ఛ సహకారం ఉంది. ఎలా పెడితే అలా అంటే తప్పు ఉద్దేశంలో చేయట్లేదు, దాన్ని గమనించు. ఎలా పెడితే అలా అంటే ఏంటో తెలుసు? అసలు ఏమీ ఆలోచించకపోవడం సమత్వం. ప్రశాంతంగా ఉన్నాను, మీరు నాలో విహరించండి, మీ ఇష్టం. మీరు ఎలా విహరించినా నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎలా విహరించండి, నాకు అభ్యంతరం లేదు. అదే ఆకాశ సమాధానం. అలాగే మన ప్రాణశక్తి శరీరాన్ని ఎలా కావాలంటే అలా వినియోగించుకో, ఎలా కావాలంటే అలా ఉపయోగించుకో. పంచేంద్రియాలను ఎలా కావాలంటే అలా వినియోగించుకో, ఎలా కావాలంటే అలా ఉపయోగించుకో. నేను నీకు సహకరిస్తున్నా. శక్తి ఎప్పుడు అంతే, స్వేచ్ఛ ఇచ్చేసింది. మన ప్రాణశక్తి శరీరానికి స్వేచ్ఛ ఇచ్చేసింది. మనకి తప్పో రైటో నీ ఇష్టం వచ్చినా చేసుకో, స్వేచ్ఛ ఉంది. అలాగే సంపూర్ణమైన ఆత్మశక్తి, ఆకాశ స్వరూపమైన ఆత్మశక్తి సృష్టికి స్వేచ్ఛ ఇచ్చేసింది. నువ్వు ఎందుకు అన్నింటినీ పట్టుకుంటావు? మంచి అంటావు, చెడు అంటావు, అయ్యి అంటావు, ఇవి అంటావు. జ్ఞానం అది. ఆ స్వేచ్ఛలోంచి ఆలోచించి ఆ స్వేచ్ఛలో జీవించినప్పుడు నీకు ఇక్కడంతా ఏకత్వమే కనబడుతుంది. భిన్నత్వం కనపడదు, అసలు తప్పులు కనపడవు. మరి కనపడుతున్నాయి కదండి, శరీర భావంలో అవన్నీ కనపడతాయి. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి అనే దాంట్లో నువ్వేమీ చేయలేవు. యుద్ధాలు కూడా జరిగినాయి దేవుళ్ళు ఉండగానే. అప్పుడు నువ్వు తామరాకుపై నీటి బొట్టులా ఉండటం, అనవసరమైన వాటిని వాళ్ళు మన సొంత వాళ్ళే అయినా వదిలేయటం నేర్చుకో. ఇప్పుడు భార్య గుణగణాలు ఉన్నాయి, నీకు నచ్చని గుణాలు నీ భార్యలో ఉన్నాయి, వదిలేయటం నేర్చుకో. చెప్పావు, చెప్పి చూసావు, అయిపోయింది. ఇంక గుణాలు వదిలే, భార్యను వదిలేయటం కాదు. స్వేచ్ఛ ఇచ్చే. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, వాళ్ళే అనుభవించుకుంటారు. అలాగే భర్త గుణాలు చెప్పి చూసావు, అందరం బాగుండాలని ట్రై చేసావు, ఇంకా గుణాలను వదిలే, భర్తతోనే ఉండు తామరాకుపోయి నీటి బొట్టులా. ఎందుకని ప్రతి ఇండివిజువల్కి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనతో సంబంధ బాంధవ్యం ఎవరైనా, నీ ప్రయత్నం చేసి వదిలే. అంతకంటే నువ్వు చేయగలిగింది ఇక్కడ లేదు కదా. దేవుళ్ళు అదే చేశారు, మహాత్ములు అదే చేశారు, అందరూ జ్ఞానం అందించి వెళ్ళారు. జ్ఞానం అంటే ఏంటి చెప్పటం.
దాన్ని అర్థం చేసుకోవటం, ఇంకా అక్కడికి వదిలేయటం. వదిలేయటం అంటే మనుషుల్ని వదిలేయటం కాదు, తామరాకుపై నీటి బొట్టులా అక్కడే ఉండు, అంటుకోకుండా ఉండు. ఎందుకని? నువ్వు అంటుకొని దాన్ని ఏం చేయలేకపోతున్నావు. అంటుకున్నాక రెండో వ్యక్తిని ఏం చేయలేం, మంచిగాను మార్చలేం, చెడ్డగాను మార్చలేం. చెబుతాం మంచోళ్ళు అవ్వాలో చెడ్డోళ్ళు అవ్వాలో వాళ్ళ ఇష్టం. అది ఏ విషయమైనా అంతే. ఈ సత్యతను గ్రహించడమే జ్ఞానం. ఆ జ్ఞానంలోకి వెళ్ళి చూసినప్పుడు నువ్వు నీ స్వేచ్ఛను పాడు చేసుకోబాక, బంధించుకోబాక. నిన్ను అయ్యో నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉంది, నా భార్య ఎలా ఉంది, నా భర్త ఎలా ఉన్నాడు, మా నాన్న ఎలా ఉన్నాడు, మా అమ్మ ఎలా ఉంది, వీళ్ళందరూ నాతో బాగుంటే ఎంత బాగుండేది అని నువ్వు అనుకున్నా వాళ్ళు ఎందుకు బాగుంటారు? వాళ్ళు బాగుండటం కోసం చూస్తున్నారు. వాళ్ళందరూ నువ్వు వాళ్ళతో బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదే సృష్టి. శరీర భావం. జ్ఞాన భావంలో అసలు ఎక్స్పెక్టేషన్ ఉండదు. నువ్వు చేయవలసిన కర్తవ్యములు, ధర్మములు, ధర్మ నిర్వహణ చేయి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మ నిర్వహణ చేయంతే. ఆ ధర్మ నిర్వహణ అయినాక ఇంక వదిలేయటం నేర్చుకో. వదిలేయటం నేర్చుకో. ఆ వదిలేయటమే, ఆ వదలగలగటమే ఆధ్యాత్మిక జ్ఞానము. అంతే తప్ప అన్నింటినీ నేనేదో పట్టుకొని మార్చేసి ఏదో చేసేయగలనని నీ భ్రమ, అందులో నువ్వు బయటికి రా. ఎందుకో తెలిసి అసలు నువ్వు ప్రాణమే వదిలేస్తావు. ఈ వదిలేయటం అనేది ఎంత దూరం వెళ్తుందంటే అసలు నువ్వే ఉండవు ఇక్కడ. నువ్వు ఇంకేం పట్టుకుంటావు? ఎన్నింటిని పట్టుకుంటావు? నువ్వు ప్రాణమే వదిలేస్తావు. నువ్వు పట్టుకునేదంతా, పట్టుకుంటాననేదంతా ప్రాణం ఉన్నంత వరకే. ఆ ప్రాణం ఉన్నంత వరకే కూడా కాదు, ఓపుకున్నంత వరకే. కాబట్టి నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా వదలక తప్పదు. ఇక్కడ కాదు ఇంకో చోట వదులుతావు, ఈ ప్లేస్లో కాదు ఇంకో ప్లేస్లో వదులుతావు, ఏ మనిషి దగ్గర కాదు ఇంకో మనిషి దగ్గర వదులుతావు. వదలటం అయితే తప్పదు, ఎందుకంటే ప్రాణమే వదలాలి. అందుకని వదలటం నేర్చుకో. తామరాకుపై నీటి బొట్టులా వదలటం అంటే అది పారిపోవటం కాదు. పారిపోవటం అంటే మనిషిని వదిలేయటం. పారిపోకో. తామరాకుపై నీటి బొట్టులా వదలటం నేర్చుకో. వదలటం నేర్చుకునే వాళ్ళు ఎక్కడన్నా ఒకటి జ్ఞానులు. అందుకే జ్ఞానులు సుఖదుఖములు సమానముగా స్వీకరిస్తారన్నాడు. మా వాళ్ళందరూ కొట్టుకు చచ్చిపోతారని కృష్ణ భగవానుడు అన్న దాంట్లో ఆయన బంధువర్గం ఉంది, ఆయన సొంత కొడుకులు ఉన్నారు, ఆయన మనవాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఆయన సొంత బంధువులు ఎంతో మంది ఉన్నారు, ఉంటారు. ఏం చేస్తాం? ఇప్పుడు చెడు చేసేవాడు మనవాడైతే, ఇప్పుడు తాగుతున్నాడు ఒక వ్యక్తి, మనవాడే, మన సొంతోడే. తాగితే ఎవరు చెడిపోకుండా ఉంటుందా? మనం దైవ ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆ తాగుబోతోళ్ళు ఎవరు చెడిపోకుండా ఉండిపోద్దా? ఆ తాగుబోతోడు చేసే దుష్కృత్యాలు ఆగిపోతాయా? మనం దైవాన్ని ప్రార్థించి వాడి కోసం మనం జపాలు చేసి తపాలు చేసి మన ఈ పుణ్యశక్తినంతా వాడికి ధారపోస్తానంటే అయిపోద్దా? అలా అయితే మహాత్ములందరూ మొత్తం పుణ్యశక్తిని జ్ఞాన రూపంలో ఇక్కడ ధారపోసి వెళ్ళిపోయారు భూమి మీద. ఎన్ని దైవావతారాలు వచ్చినాయో అందరూ వాళ్ళ జ్ఞానశక్తిని, వాళ్ళ దైవశక్తిని భూమి మీదే ధారపోసి వెళ్ళిపోయారు. ఎంతమంది మహాత్ములు వచ్చారో వాళ్ళందరూ ఈ గ్రంథాలు రచించి జ్ఞానశక్తిని ధారపోశారు. వాళ్ళలో ఉన్న మంచిని, దైవశక్తిని అన్నింటినీ ధారపోసి వెళ్ళారు. మరి భూమి మీద ఏం మార్పులు ఇలాగ ఉన్నాయి, మనుషులు అలాగే ఉన్నారు. అందులో ఇష్టమైన వాళ్ళు కావాలని అది ఎంచుకుంటున్నారు. ఎంపిక, జ్ఞానం నీ ఎంపిక, శరీర భావం నీ ఎంపిక. శరీర భావంతో బంధాలతో జీవిస్తావా? జ్ఞాన భావంతో బంధాలు లేకుండా అక్కడే తామరాకుపోయి నీటి బొట్టులా జీవిస్తావా? బంధాలు లేకుండా అంటే అనుభవించమని కాదు, అన్నందనమని కాదు, భార్యాభర్తలు పిల్లలు కుటుంబం ఉండదని కాదు, భార్యాభర్తలు కాపురాలు చేసుకోరని కాదు. బంధము అంటే అతుక్కుపోవటం. అతుక్కుపోయావు అనుకో, నీకు స్వేచ్ఛ ఉండదు, వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. అదే ప్రాబ్లం. అతుక్కుపోకుండా హాయిగా జీవించు. నువ్వు అతుక్కుపోబాక చక్కగా కలువు మాట్లాడు. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు, నీ స్వేచ్ఛ నీ ఉండు. అలాగే కలిసి కాపురం చేసుకోండి. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు, నీ స్వేచ్ఛ నువ్వు ఉండు. అతుక్కుపోవటం అంటే ఏంటి? ఇద్దరు అతుక్కుపోయినాక వాళ్ళకి బతకటం కుదరదు, వీళ్ళకి బతకటం కుదరదు. ఇద్దరు మనుషులు అతుక్కుపోయారు అనుకోండి, ఒకసారి ఊహించుకోండి. బంధం అంటే అతుక్కోవటం. ఇప్పుడు తండ్రి కొడుకులు ప్రేమతో అతుక్కుపోయారు అనుకోండి, ఎలా ఇప్పుడు అతుక్కుపోయిన వాళ్ళు ఎలా బతుకుతారు? ఎలా కుదురుద్ది చెప్పండి? అతుక్కుపోయారక విడట్లా, శరీరాలు అతుక్కుపోయినాయి, విడటల్లా, ఎలా బతుకుతారు? భార్యాభర్తలు అతుక్కుపోయారు, శరీరాలు విడిపడట్లా, ఎలా బతుకుతారు? ఇద్దరుగా ఎలా బతుకుతారు? అసలు ఇద్దరు ఒకళ్ళగా బతకడం కుదురుద్దా? పోనీ ఎప్పుడూ శరీరాలు వేరువేరుగా ఉంటేనే, విడిపోయి ఉంటేనే బతకటం కుదురుతుంది.
మాటల పరంగా కలుస్తాం, భావపరంగా కలుస్తాం, భావపరంగా నా వాళ్ళు అనుకుంటాం. అలా భావబంధం అది. కానీ విడిగానే ఉన్నాం, వేరుగానే ఉన్నాం, విడిపోయే ఉన్నాం, వదిలేసే ఉన్నాం, ఎక్కడ అతుక్కుపోయలేము. అలాగే లోపల కూడా అతుక్కుపోబాక. బయట శరీరాలు అతుక్కుపోలేదుగా, లోపల కూడా బంధాలు అలా అతికించేసుకోబాక. నా వాళ్ళని గుర్తుపెట్టుకో, నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, ఓకే. బయట అలా శరీరాలు అతుక్కుపోలేదు, లోపల కూడా అలా అతికించుకోబాక. అసలు దుఃఖమే రాదు. ఎందుకని బయట శరీరాలు ఒకవేళ అతుక్కుపోతే, ఆ తండ్రి కొడుకుల శరీరాలు అతుక్కుపోతే, ఆ తల్లి కూతురు శరీరాలు అతుక్కుపోతే, ఆ భార్యాభర్తల శరీరాలు అతుక్కుపోతే అసలు జీవితం కుదురుద్దా? నరకప్రాయం అయిపోద్ది. నరకప్రాయం. అతుక్కుపోతే ఎంత ప్రమాదము, శరీరాలను ఊహించుకుంటే లోపల బంధాలు కూడా అంతే. అందుకే జీవితం నరకప్రాయం ఎందుకు అయింది అంటే నువ్వు అతుక్కుపోతున్నావు. శరీర భావన అతికించేస్తుంది. భావరూపంలో అతుక్కుపోతున్నావు, బంధ రూపంలో అతుక్కుపోతున్నావు. నో 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 నో. శరీరాలు ఎలా విడివిడిగా ఉన్నాయో, నేను ఎక్కడున్నా, మా అమ్మాయి ఎక్కడో ఏదో ఊర్లో ఉద్యోగం చేసుకుంటుంది, మా అబ్బాయి ఏదో ఊర్లో చదువుకుంటున్నాడు, మా నాన్నగారు ఎక్కడో తిరుగుతున్నారు, మా అమ్మగారు ఎక్కడో ఉన్నారు, మా ఆవిడ ఎక్కడో ఇంట్లో పని చేసుకుంటుంది. పైన అంటే మాకు ఫ్లోర్లు ఉన్నాయి, నేను కింద ఫ్లోర్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మా ఆవిడ పై ఫ్లోర్లో పని చేసుకుంటుంది. ఎవరెక్కడ అతుక్కుపోలేదు, అందరం శరీరపరంగా వేరువేరుగానే ఉన్నాం. అలా వేరువేరుగా ఉంటేనే సృష్టిలో జీవించడం కుదురుతుంది. మరి నువ్వు భావరూపంలో ఎందుకని అతికించేసుకుంటున్నావు? అతికించేసుకున్నావంటే జీవించడం కుదరదు. వాళ్ళకే కుదరదు, నీకు కుదరదు. అందుకే వాళ్ళ జీవితాలకు నువ్వు అడ్డం పడిపోతావు, నీ జీవితాలకు వాళ్ళు అడ్డం పడిపోతారు. రెండు శరీరాలు అతుక్కుంటే జీవించడం ఎంత కష్టమో, అలాగే భావపరంగా అతుక్కుపోవటం కూడా అంతే కష్టం. అందులోనే అతుక్కుపోయిన చోటే ప్రేమ అయినా ఉంది, వ్యతిరేకత అయినా ఉంది. అతుక్కుపోవటం అసలు ప్రమాదం ఇక్కడ. అది ప్రేమ వ్యతిరేకత అని కాదు, శత్రుత్వం మిత్రుత్వం అని కాదు. అతుక్కుపోవటం ప్రమాదం. అతుక్కుపోతే జీవించడం కుదరదు. బంధం అంటే అదే. జ్ఞానం ఎక్కడ ఎవరిని అతుక్కోనివ్వదు. అది ఎందుకే అది సృష్టిపరంగా శరీరాలు ఏమి అతుక్కోలేదు, భావపరంగా మనసుల్లో అతికించేసుకుంటున్నాం, నేను నాది నా వాళ్ళని. జ్ఞానం అక్కడ అతుక్కోకుండా ఆ అతుక్కున్న విషయాలను విడదీసేస్తుంది. దేనికి అంటుకుపోనివ్వకుండా, దేనికి బంధింపబడకుండా, రెండు అతుక్కుపోకుండా జ్ఞానం ఎప్పటికప్పుడు అతుక్కోనివ్వకుండా చూస్తుంది. అందుకని జ్ఞానవంతులుగా జీవించండి. ఎందుకంటే అతుక్కుపోతే జీవించడం కష్టం. రెండు శరీరాలు అతుక్కుపోతే ఎలా జీవిస్తారు? మీ కాళ్ళు మీకున్నాయి, వాళ్ళ కాళ్ళు వాళ్ళకున్నాయి, మీ వాళ్ళ చేతులు వాళ్ళకున్నాయి, మీ చేతులు అన్ని ఎవరి అవయవాలు వాళ్ళకున్నాయి, కానీ రెండు శరీరాలు అతుక్కుపోయినాయి. ఇప్పుడు ఎలా జీవిస్తారు? అలాగే బంధాలు అతుక్కుపోయినా అంతే ప్రమాదం. అవే ఘర్షణలు అవుతున్నాయి, అవే ఇబ్బందులు అవుతున్నాయి, అవే ఒక్కోసారి ప్రేమలు అంటున్నాం, అవే ఒక్కోసారి సుఖాలు అంటున్నాం, అవే ఒక్కోసారి దుఃఖాలు అంటున్నాం. జ్ఞానం అనేది అతుక్కోనివ్వదు. అది సుఖ దుఃఖాలు సమానం అంటే ఏంటో తెలుసు. అతుక్కోలేదుగా, ప్రాబ్లం లేదు. జ్ఞానం ఎప్పుడు అతుక్కోనివ్వదు. సుఖం వచ్చింది ఓకే, కానీ అతుక్కుపోలేదు. దుఃఖం వచ్చింది ఓకే, కానీ అతుక్కుపోలేదు. రెండు వస్తే పోతాయి, వస్తే పోతాయి అని. కాబట్టి అతుక్కుపోకండి, జ్ఞానంతో జీవించండి. ఒకదాని కూడా అతుక్కుపోకుండా. అతుక్కుపోతే జీవించడం కుదరదు. దేనికి అతుక్కుపోయినా జీవించడం కుదరదు. అసలు జీవితమే సాగదు ఇక్కడ. అందుకనే ఈ అతుక్కునే వ్యవస్థ లేదు కనుకనే సృష్టిలో అన్ని మనకు వేరువేరుగా ఉన్నట్టు కనబడతాయి. కానీ ఇవన్నీ ఆకాశం అనే దాంట్లో ఉన్నాయి. ఆకాశం కూడా దేన్ని అంటించుకోదు, అతుక్కోదు, దేన్ని పట్టుకోదు. అతుక్కుందంటే అది అక్కడ ఆగిపోద్ది. ఆ స్థితిని, ఆకాశ స్థితిని భావన చేసుకోండి. అదే జ్ఞాన భావన. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ విశ్లేషించుకుంటున్నాం. ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా సత్యమైతే ఇంతే. మీ కష్టాలు చెప్పొచ్చు, మీ బాధలు చెప్పొచ్చు, అవన్నీ మీకంటే ఎక్కువ నాకున్నాయి. కానీ ఇక్కడ దారి లేదు. జ్ఞానం తప్ప, జ్ఞానం వినా దారి లేదు. ఎదుటి వాళ్ళ ప్లేస్లోంచి ఆలోచించు కస్తి, కొంచెం ఉపశమనం పొందు. లేదు, దుర్మార్గులు, నిజంగా దుష్టులు, నిజంగా చెడ్డవాళ్ళు, నిజంగా దుర్యోధనుడు, నిజంగా రావణాసురుడు, ఏం చేయాలి ఇప్పుడు? అది అలాగే జరుగుద్ది. అంటే ఇంకా జరిగిందిగా, అలాగే జరుగుద్ది. యుద్ధాలు తప్పవు, మరణాలు తప్పవు, ఘర్షణలు తప్పవు. అప్పుడు నువ్వు అతుక్కోకుండా ఉంటే, జ్ఞానంతో ఉంటే హాయిగా ఉంటావు. జ్ఞానికి సుఖ దుఃఖాలు సమానం అంటే ఏంటి? యాక్సెప్ట్ చేస్తాం. ఇది ఎలాగే ఉంటుంది, వెళ్ళినా ఇంకా బాగున్నాయి. ఎక్కడ అతుక్కోబాక, అంటించుకోబాక, అతుక్కుపోబాక, జ్ఞానంతో జీవించు. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి, అర్థమవుతుందేమో చూడండి. అసలు అర్థమైతే ఆచరించే ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే
తప్పకుండా మళ్ళీ ప్రశ్నించండి. ఎవరు ఇది వింటూ అర్థమవుతుంది, మంచిలో సాగుతున్నాం, మాలో కొంచెం గుణమార్పు కలుగుతుంది, అయినా అక్కడక్కడ సందేహాలు వస్తున్నాయి అనేవాళ్ళు తప్పకుండా మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడగండి. మళ్ళీ చెప్పుకుంటూ విశ్లేషించుకుంటూ ఇది ఒక ఆధ్యాత్మిక విద్యాలయంగా రోజు ఈ పాఠ్యాంశాలు చెప్పుకుంటున్నట్టుగా మనం కొంచెం మంచి విషయాలను తెలుసుకొని మనని మనం జ్ఞానంలో ఉంచుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక ఇది నచ్చని వాళ్ళు, అయ్యా నేను సామాన్యుణ్ణి, అమ్మ నేను సామాన్యుణ్ణి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి, అసలు వినబాకండి, మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, మీ స్వేచ్ఛలో మీరు హాయిగా ఉండండి, మా స్వేచ్ఛలో మమ్మల్ని హాయిగా ఉండనివ్వండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.